Hello, good evening, guys. గుడ్ ఈవినింగ్ బ్రో. Good evening. ఓకే, లెట్ ఇట్ బి. మనము క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాము. లాస్ట్ క్లాస్లో మాడ్యూల్స్ అనేది చూసినాము అండ్ కాంపోనెంట్స్ అనేది చూసినాము. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయి, మనకి ఓవరాల్గా ఎన్ని టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయి అనేది మనకు లాస్ట్ క్లాస్లో చూడడము జరిగింది. ఏమేమి ఉన్నాయి మనకి ఓవరాల్గా టూ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి క్లాస్ కాంపోనెంట్, ఒకటి వచ్చేసి ఫంక్షనల్ కాంపోనెంట్, ఒకటి వచ్చేసి ఫంక్షనల్ కాంపోనెంట్. మనకి బేసికల్లీ చెప్పాలంటే ఇది రియాక్ట్ జేఎస్ కాన్సెప్ట్స్ అంటే కాదు, ఇవి రియాక్ట్ జేఎస్ కాన్సెప్ట్స్ అంటే కాదు. మనం ఎప్పుడైతే చూస్తామో ఇది ఒక ప్యూర్ ఫంక్షన్. ఫంక్షనల్ కాంపోనెంట్స్ అంటే ఒక ప్యూర్ ఫంక్షన్. క్లాసెస్ అనేది కూడా మనకి జావా స్క్రిప్ట్ కాన్సెప్టే. ఓకేనా, నేనేం చేస్తున్నానంటే ఈ క్లాస్ కాంపోనెంట్స్ ఏదైతే ఉన్నాయో దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. ఎందుకంటే మనకి ఇది అంత అవసరం కూడా లేవు. అండ్ అదే కదా, మనకు అన్నెసెసరీ థింగ్స్ ఏదైతే ఉంటాయో అవి మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అన్నెసెసరీ థింగ్స్ మనకి మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం అనేది లేదు. ఎందుకు, మన మెమొరీ ఏదైతే ఉందో అది ఎక్కువ ఏదైతే ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయో అవే మనకి పెట్టుకోవాలా. లేకుంటే ఏమవుతుంది, మెమొరీ లీక్. ఈ మెమొరీ లీక్ అనేది ఏమి, ఇది కూడా మనకొక కాన్సెప్ట్ గైస్. మెమొరీ లీక్ అనేది కూడా మనకి ఒక కాన్సెప్ట్. ఓకేనా, ఏదైనా కూడా మనకి అన్నెసెసరీ థింగ్స్ ఎక్కువ ఉంటే మనకు ఆటోమేటిక్గా మన సిస్టమ్స్లో కానీ మన డివైజెస్లో కానీ మెమొరీ లీక్ అని ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది. తర్వాత ఎక్స్ప్లోర్ చేయండి. అలాగే మన బ్రెయిన్లో కూడా అన్నెసెసరీ థింగ్స్ ఎక్కువ పెట్టుకుంటే మనకి మెమొరీ లీక్ అనేది జరుగుతుంది. అంటే ఏది గుర్తుపెట్టుకోవాలనో తెలీదు, ఏది మర్చిపోవాలనో తెలీదు. అందుకోసమే మనం ఫుల్లీ ఫోకస్డ్గా ఏంది ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఏం వాడుతున్నారు, మనకి అప్డేటెడ్ ఏమున్నాయి దాని మీదనే మనం ఎక్కువ ఫోకస్ అనేది చేస్తాము. మనకి బేసికల్లీ మనము ఫంక్షనల్ కాంపోనెంట్స్ అనేది వాడతాము. ఇవి ఏంది ఎలాగా మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాస్లో? లాస్ట్ క్లాస్లో నో బ్రో. వాయిస్ అందరి నుంచి రావాలా గైస్? నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు బ్రో కూడా చెప్పాల్సిన అవసరం లేదు, సో మీరు చెప్పండి, దట్స్ ఏ ఫైన్ థింగ్. ఓకేనా, కానీ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్తోనే మనకి ఎవరితో ఎలా మాట్లాడాలా ఏంది మనము ఓపెన్ అనేది అవుతాము. మనం ఇప్పుడు ఒక నలుగురిలో 10 మందిలోనే మనం ఓపెన్ కాకుంటే మనం రేపు పొద్దున మేనేజర్స్ కానీ సీనియర్స్ కానీ వాళ్ళ ముందర ఎలా అయిపోతాం తెలుసా? యాజ్ ఏ చికెన్, మనము ఒక చికెన్ లాగా అయిపోతాం. వాళ్ళు ఏమన్నా చెప్తే ఓకే అనేది అట్టే. మన కమ్యూనికేషన్ అనేది స్ట్రాంగ్ ఉండాలా. ఎవరైనా మన కాడ కంటెంట్ ఉంది, మన కాడ నాలెడ్జ్ ఉంది అంటే మనము ఒక లెవెల్ పైనే ఉండాలా, ఒక లెవెల్ అనేది పైనే ఉండాలా. మీరు సైలెంట్ ఉన్నారంటే దాని అర్థం ఏమి? సింపుల్ థింగ్. ఇప్పుడు మీరు సైలెంట్ ఉన్నారంటే మీ కాడ కంటెంట్ లేదని అర్థం. ఎవరితో అయినా కమ్యూనికేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే గైస్, ప్రాక్టీస్ చేయండి, చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్. డన్. ఇప్పుడు వచ్చేసి ఫంక్షనల్ కాంపోనెంట్స్ మళ్ళీ ఒకసారి నేను రివిజన్ చేస్తాను. ఫంక్షనల్ కాంపోనెంట్ ఎలా రాస్తారు అండ్ మనకి ఫంక్షనల్ కాంపోనెంట్కి నార్మల్ ఫంక్షన్కి డిఫరెన్స్ ఏమి అది కూడా మనము చూద్దాం. ఫంక్షనల్ కాంపోనెంట్ మనకి రియాక్ట్ జేఎస్లో ఏదైతే మన కాంపోనెంట్స్ అనే టాపిక్ ఉందో దాంట్లో ఒక కాన్సెప్ట్. మనం సింపుల్గా ఫంక్షనల్ కాంపోనెంట్స్ అనగానే ఒక నార్మల్ ఫంక్షన్ రాసేయాలా. కానీ ఒక స్మాల్ డిఫరెన్స్, మనం ఎప్పుడైతే కాంపోనెంట్స్ రాస్తామో ఫంక్షన్ నేమ్ అనేది ఏదైతే ఫంక్షన్ నేమ్ ఉంటుందో అది క్యాప్స్ లెటర్తో స్టార్ట్ చేయండి. అది చాలా అంటే చాలా మంచిది. హెడర్ కాంపోనెంట్ కాంపోనెంట్ NENT. సింపుల్గా మనము ఒక ఫంక్షన్ అనేది రాసేసినాం. ఇది మనం చూసినట్లయితే, మనము నార్మల్గా చూసినట్లయితే ఇది ఏమైనా మనకి దీంట్లో ఇది ఫంక్షనల్ కాంపోనెంట్ అని ఏదైనా రాసి ఉందా గైస్? ఇక్కడ యాడైనా ఫంక్షనల్ కాంపోనెంట్ అని రాసుందా? లేదు. అంటే ఇది ఒక బేసికల్లీ మన కళ్ళకి ఏం కనిపిస్తుందంటే ఇది ఒక జావా స్క్రిప్ట్ నార్మల్ ట్రెడిషనల్ ఫంక్షన్. అదేనా మనకు కనిపిస్తున్నది?
యా బ్రో. ఇది వచ్చేసి మనకి ఒక బేసికల్లీ నార్మల్గా ఒక ట్రెడిషనల్ ఫంక్షన్ అంతే. ఓకే, ఇప్పుడు మీకు సొంతంగా అర్థమవుతుంది మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి మనకి రియాక్ట్ టాపికా లేకుంటే జావా స్క్రిప్ట్ టాపికా అని మీకే అర్థమవుతుంది చూడండి. ఓకేనా, ఇది వచ్చేసి మనకి జావా స్క్రిప్ట్ టాపిక్. ఏదైతే మనకి నార్మల్ ట్రెడిషనల్ ఫంక్షన్ ఉందో అది మీరు యారో ఫంక్షన్ రాయండి, ఎనానమస్ ఫంక్షన్స్ రాయండి, లేకుంటే ట్రెడిషనల్ ఫంక్షన్స్ ఏదైతే ఇప్పుడు చూస్తున్నామో ఇలాంటి ఫంక్షన్ రాయండి, సంబంధం లేదు. ఓకే, నెక్స్ట్ స్టెప్, నేను ఒక పర్టికులర్ కోడ్ని ఒక ఫైల్లో నుంచి ఇంకొక ఫైల్లో యాక్సెస్ చేయాలంటే మాడ్యూల్స్ అనే కాన్సెప్ట్ ఉంది. మాడ్యూల్స్ అనే కాన్సెప్ట్, ఈ మాడ్యూల్స్ అనే కాన్సెప్ట్ ఎవరిది? ఫస్ట్ థింగ్, ఈ మాడ్యూల్స్ అనే కాన్సెప్ట్ వచ్చేసి జావా స్క్రిప్ట్ కాన్సెప్ట్. ఇది కూడా వచ్చేసి ఏమి జేఎస్ కాన్సెప్ట్. జేఎస్ కాన్సెప్ట్. ఫంక్షన్ అనేది ఏంది? ఎవరి కాన్సెప్ట్ గైస్ ఫంక్షన్ అనేది? జావా స్క్రిప్ట్ కాన్సెప్ట్. చూడండి, ఇవి రెండు జావా స్క్రిప్ట్ కాన్సెప్ట్సే. నేనేం చేస్తానంటే ఏదైతే మన ఫంక్షన్ ఉందో దాన్ని వేరే ఫైల్లో యాక్సెస్ చేయడానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ హెడర్. యాజ్ ఐ సెడ్ మనకి 2 టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి నేమ్డ్, ఒకటి వచ్చేసి డిఫాల్ట్. ఇప్పుడు మనం డిఫాల్ట్ వాడేద్దాం. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్. ఏదైతే ఫంక్షన్ నేను పంపించాలనుకుంటున్నానో, ఏదైతే వస్తువు నేను వేరే ఫైల్కి పంపించాలనుకుంటున్నానో ఆ వస్తువుని నేను పెట్టేస్తున్నాను. సింపుల్ థింగ్, అయిపోయింది. సేవ్ చేసేద్దాం. సేవ్ చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఈడ నేను రిటర్న్ చేస్తున్నప్పుడు ఒక స్ట్రింగ్లో హలో హెడర్ అని రాసి పంపించినాను అంతే. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. సింపుల్గా ఏం చేద్దాము, యాప్ అనే దాంట్లో వెళ్ళిపోయి ఈ కోడ్ని నేను ఒకసారి రిమూవ్ చేసేస్తాను, మనకి అవసరం లేదు. ఇదంతా మనకు అవసరం లేని థింగ్స్, తర్వాత చూద్దాం మనం. క్లీన్గా పెట్టుకోవాలా గైస్. ఇది కూడా ఒక స్మార్ట్ థింగ్. చూడండి, ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం రాసే కోడ్ అంతా ఎలా ఉండాలా? క్లీన్గా ఉండాలా. మనకు రాసే కోడ్ అంతా ఎలాగా? క్లీన్గా ఉండాలా. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్ చూడండి. ఓకేనా, గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. మనం ఏదైతే కోడ్ రాస్తామో ఆ కోడ్ అనేది నీట్గా పెట్టుకోండి. ఓకే గైస్, డన్. నేను ఏదైతే మనకి యాప్ అనేది ఉందో నేను దీంట్లో హెలో అని రాస్తాను. ఒకసారి అవుట్పుట్ చూద్దాము. అవుట్పుట్లో చూసినట్లయితే హలో అనేది కనిపిస్తుంది యూఐ మీద. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే రిటర్న్కి పైన ఏదైతే మనకి ఫంక్షన్ అనే యాప్ అనే కాంపోనెంట్ ఉందో దీంట్లో నేను ఏదైతే ఆడ హెడర్లో ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నానో దాన్ని కాల్ చేస్తున్నాను. సారీ, ఇంపోర్ట్ ఫ్రమ్ ./header. సింపుల్ థింగ్. ఇప్పుడు చూడండి, నేనేం చేస్తాను, సింపుల్గా ఇది ఫంక్షన్ ఒక నార్మల్ ట్రెడిషనల్ ఫంక్షన్ కాబట్టి కన్సోల్ లాగ్లో ఆ ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని నేను కాల్ చేస్తున్నాను. ఒకసారి మనం అవుట్పుట్లో వెళ్ళిపోయి చెక్ చేద్దాం. మనకు కావాల్సిన అవుట్పుట్ ఏదైతే హెలో అనేది ఉందో ఆ అవుట్పుట్ అనేది వచ్చిందో లేదో చూద్దాం. రిఫ్రెష్ చేద్దాము. వచ్చిందా గైస్ మనకు కన్సోల్లో? yes bro. కన్సోల్లో వచ్చేసింది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను, ఇదంతా ఏదైతే పని చేస్తున్నామో ఇదంతా మనకి జావా స్క్రిప్ట్. ఇదంతా ఏమి మనకి జావా స్క్రిప్ట్ అనా. మనకి ఇక్కడ కాంపోనెంట్ అని మనకి ఎలా డిఫరెన్షియేట్ అవుతుంది కాంపోనెంట్ అని? ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం రిటర్న్లో ఏం రిటర్న్ చేస్తున్నామో దాని మీద డిపెండ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ విషయం, మళ్ళీ చెప్తున్నాను. మనకి అది కాంపోనెంటా లేకుంటే ఒక నార్మల్ ఫంక్షనా అని మనకి ఎలా తెలుస్తుందన్న అంటే మనకి ఏదైతే మనము ఆ పర్టికులర్ ఫంక్షన్లో రిటర్న్ చేస్తున్నామో ఏం రిటర్న్ చేస్తున్నాం, మనం నార్మల్గా ఒక వాల్యూ రిటర్న్ చేస్తున్నామా లేకుంటే ఒక డైరెక్ట్గా ఒక HTML రిటర్న్ చేస్తున్నామా? 2 థింగ్స్. ఒకటి వచ్చేసి ఏమి నార్మల్ వాల్యూస్ ఆర్ఎల్స్ సంథింగ్ రిటర్న్ చేస్తున్నామా లేకుంటే ఒక JSX అని ఒక సింటాక్స్ ఉంది, ఆ JSX సింటాక్స్ రిటర్న్ చేస్తున్నామా? అది మనకు అది కాంపోనెంటా లేకుంటే నార్మల్ ఫంక్షనా అని డిఫైన్ చేస్తుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక నార్మల్గా ఒక ఫంక్షన్ రాస్తాను. ఫంక్షన్ గ్రీట్ అని ఒక నార్మల్ ఫంక్షన్ రాస్తాను. దీన్ని డిఫాల్ట్ నేమ్డ్ ఎక్స్పోర్ట్ చేస్తాను. ఎందుకు నేమ్డ్ ఎక్స్పోర్ట్ చేస్తాను? ఎందుకు గైస్ మనం నేమ్డ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం? ఇంకో డిఫాల్ట్ పెట్టగలుగుతామా, పెట్టలేమా?
ఓన్లీ వన్ బ్రో. ఓన్లీ వన్. నైస్. ఓకేనా, మనకి ఒక ఫైల్లో ఒక్కటే పెట్టగలుగుతాం. ఓకే, అది తర్వాత విషయం. గుడ్, అందరికీ గుడ్ ఐడియా ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ గ్రీట్లో ఇక్కడ బ్రాకెట్స్ కనిపిస్తున్నాయి. ఈ బ్రాకెట్స్ ఎందుకు గైస్ మనం వాడేది ఫంక్షన్లో? చెప్పాలా? మనకు నార్మల్ ఫంక్షన్లో ఇక్కడ బ్రాకెట్స్, ఈ బ్రాకెట్స్లో ఏం పని మనకి ఈ బ్రాకెట్స్తో? పారామీటర్స్. డన్ గైస్, గుడ్. మనకి ఏం పంపిస్తాము? పారామీటర్స్ అనేది ఈడ పాస్ చేస్తాము. ఈడ ఏం పాస్ చేస్తాం? పారామీటర్స్. నార్మల్ ఫంక్షన్ అంటే ఏమి? ఫంక్షన్ నేను ఎప్పుడైతే ఒక ఫంక్షన్ కాల్ చేస్తానో, కాల్ చేస్తున్నప్పుడు నేను ఏదైతే డేటా ఈడ పంపిస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ 2 అని పంపిస్తే మనం ఈడ పారామీటర్లో పిలుచుకుంటాం. ఏ పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి. ఏదైతే పారామీటర్ కాల్ చేసి ఏదైతే ఆర్గ్యుమెంట్ పంపించినామో ఆ పారామీటర్లో ఈ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. సింపుల్ థింగ్, అదైతే మనకి నార్మల్గా తెలిసిందే. నేనేం చేస్తానంటే ఈడ నేమ్ అని ఒక పారామీటర్ తయారు చేసేసి రిటర్న్ నేమ్ చేస్తాను. రిటర్న్ నేమ్ ఒకటే చేయకుండా మనం టెర్నరీ ఆపరేటర్ రాసేసి హలో నేమ్ అని రాసేద్దాం. ఏముంది మనకి? సారీ, నేమ్. ఓకేనా, సింపుల్గా మనము ఏమైతే మనకి లిటరల్స్ ఉన్నాయో అవి యూస్ చేసేసి హలో నేమ్ అని రాసేసినాం. ఈ గ్రీట్ ఏదైతే ఉందో ఈ గ్రీట్ని కూడా నేను ఇక్కడ పిలుచుకుంటున్నాను సింపుల్గా. ఇప్పుడు ఒకసారి మనం చూడాలా, కన్సోల్ లాగ్లో మనం గ్రీట్ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్లో నేను ఇప్పుడు ఏదైనా పేరు పంపిస్తే అవుట్పుట్లో వస్తుందా రాదా? వస్తుంది. ఒకసారి చూద్దామా? రాహుల్ అని రాస్తాను. ఓకే, రాహుల్ అని రాసినాను. సేవ్ చేద్దాం. ఏం జరుగుతుంది? మనం ఇది జావా స్క్రిప్ట్లో చదువుకున్నాం. ఎప్పుడైతే మనకి ఫంక్షన్లో ఇలా పోతుందో మనకి ఇక్కడ నేమ్లో రాహుల్ వస్తుంది. ప్రింట్ ఏమవుతుంది? హలో రాహుల్ ప్రింట్ అవుతుంది. ఒకసారి అవుట్పుట్ చూసేద్దాం. చూస్తే హలో రాహుల్ ప్రింట్ అయిందా గైస్? మనకు అవుట్పుట్ ప్రింట్ అయింది. నైస్ గాయస్, ఇది మనకి ప్రింట్ అయిపోయింది. మనకి ఇదంతా ఏమి? ఒక నార్మల్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్సే. ఇవన్నీ ఏమి? నార్మల్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్సే. ఇప్పుడు మనకి కాంపోనెంట్కి ఫంక్షన్కి డిఫరెన్స్ ఏమి అది చూద్దాం. మనం ఏం చేస్తామంటే ఏం రిటర్న్ చేస్తున్నాం అది ఇంపార్టెంట్. రిటర్న్ చేస్తున్నప్పుడు ఏం చేద్దాము? ఒక HTML h1 ట్యాగ్ రిటర్న్ చేద్దాం. హలో హెడర్ కాంపోనెంట్. సింపుల్గా ఏమి రిటర్న్ ఏం చేస్తున్నాము? ఒక h1 ట్యాగ్ రిటర్న్ చేస్తున్నాం. ఏం రిటర్న్ చేస్తున్నాం? ఒక సింపుల్గా h1 ట్యాగ్. ఒకసారి అవుట్పుట్లో వెళ్ళిపోదాం. మనం అవుట్పుట్లో పోయినప్పుడు మనకి అవుట్పుట్లో ఏమొచ్చింది? ఒక ఏదైతే మనకు ఆ హెడర్ కాంపోనెంట్ ఉందో అది ఒక HTML ట్యాగ్ రిటర్న్ చేస్తుంది కాబట్టి మనకి సంథింగ్ కీస్ అని ప్రాప్స్, ఈ ప్రాప్స్లో వచ్చేసి చైల్డ్, మనకి ఏదైతే మనం రాసినామో అది చైల్డ్లో కనిపిస్తుంది. అంటే మనకి డిఫరెన్స్ యాడుంది? మనకి డిఫరెన్స్ అనేది యాడుంది? మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి డిఫరెన్స్ ఉత్తా ఈ పాయింట్లోనే ఉంది. కరెక్టా గైస్? మనకి ఈ పాయింట్లోనే డిఫరెన్స్ ఉంది. దీన్ని మనం ఏమంటాము? ఒక నార్మల్ ఫంక్షన్. దీన్ని ఏమంటాము? ఫంక్షనల్ కాంపోనెంట్. దీన్ని ఏమంటాము? ఫంక్షనల్ కాంపోనెంట్. బాగా అంటే బాగా వినాలి గైస్. ఈ ఏదైతే మనకి గ్రీట్ అనే ఫంక్షన్ ఉందో ఇది ఒక జావా స్క్రిప్ట్ నార్మల్ ఫంక్షన్. జావా స్క్రిప్ట్ యొక్క ఒక నార్మల్ ట్రెడిషనల్ ఫంక్షన్, ప్యూర్ ఫంక్షన్. అదే మనం కింద ఏదైతే చూస్తున్నామో ఇది వచ్చేసి ఏమి? ఇది వచ్చేసి మనకి రియాక్ట్ జేఎస్లో ఫంక్షనల్ కాంపోనెంట్. ఇది వచ్చేసి ఏమి? మనకి రియాక్ట్ జేఎస్లో ఫంక్షనల్ కాంపోనెంట్. బాగా వినాలా, ఫంక్షనల్ కాంపోనెంట్. మనకి ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏమి కనిపిస్తుంది? ఈడ ఫంక్షన్ కీవర్డ్ ఉంది, ఈడ ఫంక్షన్ కీవర్డ్ ఉంది. ఈడ మనకి నేమ్ ఏదైతే మనం నేమ్ రాసినామో ఫంక్షన్ నేమ్ ఉంది, ఈడ ఫంక్షన్ నేమ్ ఉంది. పారాంథసిస్ ఉన్నాయి, ఈడ పారాంథసిస్ ఉన్నాయి. కానీ డిఫరెన్స్ ఏమి? డిఫరెన్స్ వచ్చేసి ఈ రిటర్న్ స్టేట్మెంట్లో ఉంది. డిఫరెన్స్ వచ్చేసి రిటర్న్ స్టేట్మెంట్లో ఉంది. మనం ఈడ ఏం రిటర్న్ చేస్తున్నాము? ఈడ సింపుల్గా ఒక వాల్యూ రిటర్న్ చేస్తున్నాం. ఈడ ఏం రిటర్న్ చేస్తున్నాం? డైరెక్ట్గా మనం HTML కోడే రిటర్న్ చేస్తున్నాం. HTML కోడే రిటర్న్ చేస్తున్నాం. మనము కన్సోల్లో దీని అవుట్పుట్ చూపించచ్చు. ఇప్పుడు మీకు ఈడనే కనిపించింటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏం రిటర్న్ చేస్తుంది గైస్? ఇక్కడ మీరు చూడండి ఏం రిటర్న్ చేస్తుంది? బ్రాకెట్స్ అంటే ఏం అర్థం దీని? ఆబ్జెక్ట్. ఇప్పుడు నేను అది ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది కదా, ఆబ్జెక్ట్లో మనకి ఇక్కడ ప్రాప్స్ కనిపిస్తున్నాయి. ఏమి? ప్రాప్స్లో చిల్డ్రన్ అని ఉంది. ఒకసారి దీని యాక్సిస్ ఎలా అవుతుందో చూద్దాము. సింపుల్గా ఇక్కడ వెళ్ళిపోదాము. ఇక్కడ వెళ్ళిపోయి దీన్ని ఒక వేరియబుల్లో పెట్టుకుందాం, అది మంచిది. లెట్
డేటా ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎల్స్ కాపీ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పెట్టుకుందాం ఇక్కడ స్మాల్ హెచ్ హెడర్ కాంపోనెంట్స్. నేను దీన్ని ఏం చేస్తానంటే హెడర్ కాంపోనెంట్లో ప్రాప్స్ డాట్ పిఆర్ఓపిఎస్ ప్రాప్స్ డాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వరకు ప్రింట్ చేసి చూద్దాం, స్టెప్ బై స్టెప్ చూద్దాం. నేను హెడర్ కాంపోనెంట్ డాట్ ప్రాప్స్ అని రాసినాను, అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఏమొచ్చింది, ఇంకొక ఆబ్జెక్ట్లో ఏమొచ్చింది, చిల్డ్రన్. సింపుల్గా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా దీన్ని కాపీ చేసుకొని ప్రాప్స్ డాట్ పేస్ట్, సింపుల్ అవుట్పుట్ వచ్చిందే గైస్. మనం ఏం రాసినాము అది HTML ట్యాగ్లోది ఇలాగా చూడండి. ఇవి రెండిట్లో ఏమి, రెండు మనకి ఫంక్షన్సే. డిఫరెన్స్ యాడొస్తుందంటే నువ్వు ఏం రిటర్న్ చేస్తున్నావు అది డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది, అది మనకి డిఫరెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, మనం ఫంక్షనల్ కాంపోనెంట్స్ వాడేది మనం ఈడ పైన ఇంత పని చేసుకొని నేను ఈ పనిని మళ్ళీ తీసుకొని వచ్చి ఏదైతే చేసిన పని ఉందో దాన్ని ఇలా చూపించడానికి కాదు కదా ఫంక్షనల్ కాంపోనెంట్స్ వాడింది. ఈడ కనిపించిందా ఇప్పుడు మనకి యూఐలో? మనం దీనికోసం కాదు దాన్ని వాడింది. దాన్ని ఏం చేయొచ్చు, మనము డైరెక్ట్గా ఇదంతా పంచాయతీ పెట్టకుండా డైరెక్ట్గా ఒక ట్యాగ్ మాదిరిగా రాసేయచ్చు. ఒకసారి సేవ్ చేసేసి అవుట్పుట్ చూద్దాం. వచ్చేసిందా గైస్ మనకి విత్ స్టైలింగ్ వచ్చేసింది. విత్ స్టైలింగ్ మనకి రావడము జరిగింది. ఇది మనకి కాంపోనెంట్స్కి నార్మల్ ఫంక్షన్స్కి డిఫరెన్స్. మనం కళ్ళతో చూస్తే ఏం డిఫరెన్స్ లేదు కదా అనుకుంటారు, కానీ ఇక్కడ ఒక మేజర్ డిఫరెన్స్ ఉంది. ఏముంది, మనం ఏం రిటర్న్ చేస్తున్నాం అది చాలా చాలా అంటే చాలా మనకేం చెప్తుంది, అది ఫంక్షనల్ కాంపోనెంటా లేకుంటే ఒక నార్మల్ ఫంక్షనా అని డిఫైన్ చేస్తుంది. ఓకే గైస్, ఈడ వరకు అందరికీ క్లియర్గా ఉంది అనుకుంటాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పాలా గైస్, ఫంక్షనల్ కాంపోనెంట్స్కి ఫంక్షన్స్కి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయా? డన్ గైస్, డన్. ఓకే ఇప్పుడు మనము దీన్ని డైరెక్ట్గా మనం HTML అని అంటామా? కాదు, దీన్ని ఏమంటాము, JSX. దీన్ని మనం నార్మల్గా ఏమనుకున్నాం, ఇట్స్ జస్ట్ ఏ వాల్యూ అనుకున్నాం. ఇది ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది అనుకున్నాం. ఈడ వచ్చేపాటికి H1 అనేది ఏమి, ఒక HTML ట్యాగ్. మనము డైరెక్ట్గా ఇది HTML అని అన్నాము, దీన్ని ఏమని అంటాం, JSX అంటాం. ఏమంటాము, JSX ఫుల్ ఫామ్ ఏమి, జావా స్క్రిప్ట్ XML. ఓకేనా, మీకు ఎప్పుడు ఇంకా నార్మల్ ఫంక్షన్కి ఏదైతే ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఉన్నాయో దానికి ఎప్పుడు డౌట్ అనేది రాకూడదు, క్లియర్గా ఉండాలా. ఓకేనా, ఏం ఫంక్షనల్ కాంపోనెంట్ ఏది ఫంక్షన్ అనేది మీకు క్లియర్గా ఉండాలా. ఓకే గైస్, డన్. మనకి ఎప్పుడైతే మనం ఇప్పుడు JSX డీప్గా పోదాం. మనకి దీన్ని ఏమంటారు, JSX అని అంటారు. JSXలో మనకు కొన్ని సింటాక్స్ ఉన్నాయి గైస్. JSXలో కొంచెము సింటాక్స్ ఉన్నాయి. ఏమి సింటాక్స్ అంటే, ఎప్పుడైతే మనం JSX రాస్తామో అది ఎట్ ఏ టైం ఒక వాల్యూనే రిటర్న్ చేస్తుంది. వాల్యూ అనడానికన్నా మంచిది ఒక నోడ్నే రిటర్న్ చేస్తుంది. నోడ్ అంటే ఏమన్నా అని మీరు అడగచ్చు. నోడ్ అంటే ఏమి, మనం ఇక్కడ H1 అని రాసినామా, దీన్ని నోడ్ అంటాము. H1 అని నోడ్. ఓకేనా, ఇవన్నీ నోడ్స్. మీకు గుర్తుంటే నేనేమని చెప్పినాను, మనకి డామ్ అనేది ఒక ట్రీ. మనకి ట్రీ. ఫస్ట్ ఏముంటుంది గైస్ HTML పేజ్లో, HTML ఏముంటుంది, HTMLలో మళ్ళీ ఇలా ఉంటాయి. ఏమేమి ఉంటాయి మళ్ళీ HTMLలో? ఎవరైతే HTML వినింటారో వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. HTMLలో ఏమేమి ఉంటాయి, హెడ్ ఒకటి, బాడీ ఒకటి, BODY బాడీ ఒకటి, మళ్ళీ బాడీ లోపల మళ్ళీ మనకి ఒక H1 అనుకుందాం, లేకుంటే ఒక డివ్ అనుకుందాం, div ఒక డివ్ అనుకుందాం. మళ్ళీ ఇది వచ్చేసి ఇంకొక నోడ్. ఏదైతే మీరు చూస్తున్నారో దీన్ని నోడ్స్ అంటారు. ఈ పర్టికులర్ థింగ్ ఏదైతే ఉందో దీన్ని నోడ్. ఇది ఒక నోడ్. నోడ్ అంటే ఏం లేదు గాయస్, మనకి చెట్టు ఉంది అంటే ఒక చెట్టుకి మనకి అవి ఉంటాయి కదా, ఏమంటారు మనం దాన్ని తెలుగులో,
ఒక చెట్టు ఉంటే దానికి ఒక స్టెమ్ వస్తుంది కదా, దాన్ని మనం నోడ్స్ అంటాం. దాన్ని ఏమంటాము? నోడ్స్. ఓకేనా? ఏదైతే మనకి బ్రాంచెస్ ఉంటాయో దాన్ని మనం ఏమంటాం? నోడ్స్. ఇప్పుడు చూడండి, ఇది ఒక పెద్ద చెట్టు అంటే చెట్టు ఫస్ట్ ఒక బ్రాంచ్ ఉంది, ఆ బ్రాంచ్కి మళ్ళీ 2 బ్రాంచెస్ వచ్చినాయి, మళ్ళీ ఒక బ్రాంచ్ బాడీ అనే బ్రాంచ్కి మళ్ళీ బ్రాంచ్ వచ్చింది. అంటే ఇదొక నోడ్, ఇదొక నోడ్, ఇదొక నోడ్, డిఫరెంట్ నోడ్స్. దీనిలో ఏమంటాము? నోడ్. మర్చిపోకూడదు గాయ్స్ ఇది కూడా, ఓకేనా? చాలా ఇంపార్టెంట్. దీన్ని ఏమంటారు? నోడ్. ఒక డివ్ని నోడ్ అంటారు. మళ్ళీ దీని లోపల పోయింది అనుకోండి, మళ్ళీ నోడ్స్. దీని అంతా నోడే అంటారు. నోడ్ అంటే మీకు ఏం గుర్తు రావాలా? ఏదైతే ఒక చెట్టు ఉంటుందో ఆ చెట్టు మనకి పెద్దగా అవుతూ ఎలాగైతే స్టెమ్స్ మనకి పెద్దగా అవుతూ ఏం చేస్తుంది? స్టెమ్స్ రిలీజ్ చేస్తుంది. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, దానిపైన, దాని కింద మనకి డిఫరెంట్ స్టెమ్స్ రిలీజ్ అవుతాయి దాంట్లో నుంచి. దాంట్లోనే మనం ఏమంటాం? నోడ్. దాంట్లోనే మనం ఏమంటాము? నోడ్. ఓకేనా? మనకి డామ్ అనేది కూడా ఒక ట్రీ. డామ్ అనేది కూడా ఒక ట్రీ. ఓకే గైస్, ఐ హోప్ ఇదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ పార్ట్కి వద్దాం. నేను ఇక్కడ ఏమంటున్నాను? మనకి ఏదైతే ఫంక్షనల్ కాంపోనెంట్ ఉందో అది ఎట్ ఏ టైం ఒక్క నోడ్నే రిటర్న్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఒక సింగిల్ నోడ్నే రిటర్న్ చేస్తుంది. అంటే దీని అర్థం ఏమి గైస్? ఫంక్షనల్ component will return only one single node. ఓన్లీ వన్ సింగిల్ నోడ్. దీని అర్థం ఏమి? సింపుల్ ఉంది, దాంట్లో ఏం పెద్ద విషయం లేదు. అదొక సింగిల్ నోడ్ రిటర్న్ చేస్తుందంట. సింగిల్ నోడ్ అంటే దాని అర్థం ఏమి? ఈడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇవన్నీ నోడ్స్. సింగిల్ నోడ్ అంటే ఇది ఉత్త ఒక డివ్ రిటర్న్ చేస్తుంది. డివ్ లోపల ఏమన్నా ఉండొచ్చు, మళ్ళీ డివ్ లోపల ఏమన్నా ఉండొచ్చు. ఓకేనా? సింగిల్ నోడ్ అంటే ఇలాగా. ఇవి రెండు ఏమి? డిఫరెంట్ నోడ్స్. ఇవి రెండు ఎవరు? సిబ్లింగ్స్. ఇవి రెండు సిబ్లింగ్స్. ఇవి ఏమవుతాయి? మనకి చిల్డ్రన్స్. ఎవరైతే మన HTML క్లాసెస్ వింటారో దాంట్లో మనం రిలేషన్షిప్స్ అనేది చాలా బాగా చెప్పినాం. ఏమి? ఎవరి రిలేషన్ ఎలా ఉంటుంది, పేరెంట్ ఎవరు, చైల్డ్ ఎవరు, సిబ్లింగ్స్ ఎవరు. ఓకేనా? మనం దీనిలో ఏమంటాము? సిబ్లింగ్ నోట్స్. దీన్ని ఏమంటాము? సిబ్లింగ్ నోట్స్. కింద ఏదైతే ఉన్నాయో ఇవి చైల్డ్ నోట్స్. డివ్కి ఇవి రెండు ఏమవుతాయి? చిల్డ్రన్స్ అవుతాయి. సింపుల్ థింగ్. ఓకే, ఇక్కడ ఏం రాసినాము? ఫంక్షనల్ కాంపోనెంట్స్ విల్ రిటర్న్ ఓన్లీ వన్ సింగిల్ నోడ్. ఫస్ట్ థింగ్ JSX యొక్క సింటాక్స్లో. సెకండ్ థింగ్ వచ్చేసి ఏమి? మనము JSXలో జావా స్క్రిప్ట్ రాయాలంటే పారాంథసిస్ ఈ బ్రాకెట్స్, ఫ్లవర్ బ్రాకెట్స్ యూస్ చేయాలా. మనం ఏం యూస్ చేయాలా? ఈ బ్రాకెట్స్. ఎప్పుడు మనం ఏదైనా జావా స్క్రిప్ట్ రాయాలా, మనం ఒక వేరియబుల్ ఏమి? జావా స్క్రిప్ట్ కాన్సెప్ట్. నువ్వు ఏదైనా కూడా జావా స్క్రిప్ట్ కాన్సెప్ట్ రాయాలా అంటే మనకి JSXలో ఇలాంటి సింటాక్స్ వాడాలా. ఇవి రెండు మీకు మైండ్లో ఉండాలా. ఓకే గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఓకే గైస్, డన్. ఇప్పుడు ఒకసారి మనము ఒక ఎర్రర్ తయారు చేసి చూద్దాం. మనం ఏమనుకున్నాము? మనకి ఏదైతే ఫంక్షనల్ కాంపోనెంట్ ఉందో ఒక్క నోడే రిటర్న్ చేస్తుంది అన్నాం కదా. నేను కావాలని ఏం చేస్తానంటే 2 నోడ్స్ రాస్తాను, ఇంకొక H1 రాస్తాను కింద, హెలో అని. మనకి ఇన్ని ఎర్రర్ త్రో చేస్తుంది. అది ఏం పెద్ద విషయం కాదు. చూడండి ఏమంటున్నాడు? JSX ఎక్స్ప్రెషన్ మస్ట్ హ్యావ్ వన్ పేరెంట్ ఎలిమెంట్. మనకి ఏమంటున్నాడు? దాంట్లో పేరెంట్ ఎలిమెంట్ ఒక్కటే. దీని అర్థం మన ఏదైతే డయాగ్రామ్ ఉందో దీంట్లో వద్దాం. మనకి డివ్ అనేది ఏమవుతుంది గాయ్స్? ఈడ ఈ ఇద్దరికి పేరెంట్ అంటే ఇది ఏం చెప్తుంది? ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఈ ఇద్దరిలో ఒక్కరే పేరెంట్ ఉండాలా. అంటే ఈ ఇద్దరు పిల్లలు వాడి పేరెంట్తో వ్రాప్ అయి ఉండాలా అంటున్నాడు. వాడి పేరెంట్తో వ్రాప్ లేకుంటే మనకి వాడి సింపుల్ భాషలో ఏం చెప్తున్నాడు? ఫంక్షనల్ కాంపోనెంట్ అనేది ఒక పేరెంట్నే రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైపోతారు? ఇప్పుడు ఒక సింపుల్ థింగ్, మన డయాగ్రామ్లో డివ్ అనేది ఒక పేరెంట్, ఈ డివ్ అనేది ఒక పేరెంట్, కరెక్టా? ఇప్పుడు ఈ డివ్కి కూడా పిల్లలు ఉన్నారంటే ఇద్దరికి పిల్లలు ఉన్నారు. ఈ డివ్కున్నారు. వీళ్ళిద్దరి రిలేషన్ ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వీడికి పేరెంట్స్, కరెక్టా?
అండ్ మనకి వీళ్ళ రిలేషన్ వచ్చేసి సిబ్లింగ్, వీళ్ళ రిలేషన్ వచ్చేసి ఏమి సిబ్లింగ్, వీళ్ళిద్దరి పేరెంట్ ఎవరు బాడీ, వీళ్ళిద్దరి పేరెంట్ ఎవరు బాడీ. అదే ఏం చెప్తుందంటే ఎవరైతే మనకి రిటర్న్ చేస్తాదో జేఎస్ఎక్స్ అది ఒక పేరెంట్ ఉండాలా, అది ఓవరాల్గా ఒక పేరెంట్ ఉండాలా అని చెప్తుంది. మనం ఏం చేద్దాం, సింపుల్గా వీళ్ళిద్దరిని ఒక డివ్తో వ్రాప్ చేద్దాం. వ్రాపింగ్ అంటే చుట్టడం. మనం ఏం చేసినాం, ఇక్కడ డివ్తో వ్రాప్ చేసినాం. చూద్దాం ఇప్పుడు ఎర్రర్ వచ్చిందా గైస్, అది లేదు, వెళ్ళిపోయింది. ఎందుకంటే మనకి వీళ్ళిద్దరికి ఒక సింగిల్ డివ్ ఏదైతే ఉందో అది ఉంది. ఈ పర్టికులర్ కోడ్ ఎవరిని డిఫైన్ చేస్తుందంటే మన డయాగ్రామ్లో ఆ పర్టికులర్ కోడ్ వచ్చేసి మనకి ఈ పార్ట్ని డిఫైన్ చేస్తుంది. ఈ పార్ట్ని ఈడొచ్చేసి H1, మళ్ళీ ఇంకొక H1 వచ్చేసి ఇది. ఈ పర్టికులర్ పార్ట్ని ఈ ఏదైతే కోడ్ ఉందో అది డిఫైన్ చేయడము జరుగుతుంది. ఓకే గైస్, డన్. ఇప్పుడు ఏం చేద్దాము, దీని అవుట్పుట్ అనేది చూద్దాం. అవుట్పుట్ చూసినట్లయితే మనకి హెలో హెడర్ వచ్చింది, కింద వచ్చేసి హెల్ అనేది కూడా వచ్చేసింది. ఇది వచ్చేసి మనకి జావా, ఇది వచ్చేసి మనకి JSX, ఇది వచ్చేసి మనకి JSX. ఓకే గైస్, అందరికి క్లియర్గా అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ కాన్సెప్ట్లో? ఓకే గైస్, డన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది రిమూవ్ చేసేద్దాం. ఎందుకంటే మనం కాంపోనెంట్స్ ఎందుకు అంటాము, కాంపోనెంట్స్ వచ్చేసి డైరెక్ట్గా ఇలా రాయొచ్చు. మీకు ఇప్పుడు ఒక డౌట్ రావాలా, మీకేమి ఒక డౌట్ అనేది రావాలా అన్న, మనం ఫంక్షన్స్లో ఆర్గ్యుమెంట్స్ పారామీటర్స్ పంపిస్తున్నాం కదా, ఈ హెడర్ కాంపోనెంట్ కూడా ఒక ఫంక్షనే కదా, దీంట్లో మనం ఆర్గ్యుమెంట్స్ పారామీటర్స్ పంపించలేమా అని ఎవరికైనా డౌట్ వచ్చిందా? నేను ఇక్కడ గ్రీట్ అనేది ఒక ఫంక్షన్, గ్రీట్లో రాహుల్ అనే మనం ఆర్గ్యుమెంట్ పంపించినాము. ఆ గ్రీట్ ఏం చేస్తుంది, ఈ నేమ్లో రాహుల్ని తీసుకొని అవుట్పుట్లో హెలో రాహుల్ ఇచ్చింది. మనకి ఇది కూడా ఒక నార్మల్ ఫంక్షనే కదా, హెడర్ కాంపోనెంట్ కూడా ఒక నార్మల్ ఫంక్షనే కదా, దీంట్లో మనం పారామీటర్స్ ఎలా పంపించాలా చెప్పగలుగుతారా? మనకి ఇదైతే నార్మల్ ఇలా లేదు, బ్రాకెట్స్ ఉంటే మనం బ్రాకెట్స్లో పంపిస్తే తీసుకుంటుంది. కానీ ఈ ప్రాసెస్ ఈ సింటాక్స్లో JSXలో మనం ఎలా పంపించాలా, ఈ కాన్సెప్టే మనకి ప్రాప్స్. కాన్సెప్ట్ పేరు వచ్చేసి ఏమి గైస్? ప్రాప్స్. కాన్సెప్ట్ పేరు వచ్చేసి ప్రాప్స్. మనం ఏదైతే ఆర్గ్యుమెంట్స్ పంపిస్తున్నాం కదా, ఆ ఆర్గ్యుమెంట్స్ మనం నార్మల్ ఫంక్షన్కి పంపించచ్చు. కానీ మనం ఈ పర్టికులర్ సింటాక్స్ చూసినట్లయితే ఈ సింటాక్స్లో మనకు అలా బ్రాకెట్స్ లేవు ఆర్గ్యుమెంట్స్ పంపించడానికి. దీంట్లోనే మనకు ఒక స్పెషల్ ఏదైతే మనకి కోర్ కాన్సెప్ట్, రియాక్ట్ JS యొక్క కోర్ కాన్సెప్ట్ ప్రాప్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, ఈ ప్రాప్స్ అనేది ఎలా పంపించాలా అది ఒకసారి మనము చూసేద్దాం, ఎలా తీసుకోవాలా అది కూడా మనం ఒకసారి చూసేద్దాం. ఓకే, ప్రాప్స్ అంటే ఏం లేదు గైస్, ప్రాపర్టీస్, వాల్యూస్. ప్రాప్స్ అంటే సింపుల్గా ప్రాపర్టీస్ అంటే మనకి ఏమేమి ఉంటాయి, మనం ప్రాపర్టీ అంటేనే మనకి రెండు విషయాలు గుర్తు రావాలా, కీ వాల్యూ VALUE. అది మనకి ఇక్కడ ఈక్వల్ టు ఉండని, కోలన్ ఉండని మనకు సంబంధం లేదు. ఒక కీ ఉండాలా, ఒక వాల్యూ ఉండాలా. కీ ఉండాలా, దానికి సంబంధించిన వాల్యూ ఉంటే దానికి సంబంధించిన కీ. సింపుల్ థింగ్. దీన్నే మనం ఏమంటాం, ప్రాపర్టీస్. ఫుల్ ఫామ్ ప్రాపర్టీస్ దాన్ని మనం ప్రాప్స్ అని అనుకుంటాం. ఓకే, మనము మీకు గుర్తుంటే ఇమేజ్ ట్యాగ్లో దీన్ని ఏమంటారు? అట్రిబ్యూట్స్లో ఏం సింటాక్స్ వాడుతున్నారు, ఇది ఎలా ఉంది మనకు చూడనీకే? కీ వాల్యూస్ ఉన్నాయా? కీ వాల్యూ సింటాక్స్ అదే మనకి ఏదైతే ఉందో కీ వాల్యూ సింటాక్స్ ఉంది. సేమ్ అలాగే మనం ఏం చేస్తామంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ పంపించాలా, నేమ్ అనేది ఒక కీ, ఏమన్నా రాసుకోవచ్చు గైస్. మళ్ళీ చెప్తున్నాను, మనము కీ పేరు ఏమన్నా రాసుకోవచ్చు. ఆబ్జెక్ట్ ఎలా చెప్పినాను, మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు కీస్ ఏమన్నా ఇచ్చుకోవచ్చు. నేను ఆడ నేమ్ ఇచ్చుకోవచ్చు, ఏజ్ ఇచ్చుకోవచ్చు, క్లాస్ ఇచ్చుకోవచ్చు, ఏమన్నా. కానీ డేటా ఏదైతే వాల్యూ ఉందో దాన్ని రిలవెంట్గా ఇచ్చుకోండి, మీకే అర్థమవుతుంది. నేమ్ ఈక్వల్ టు ఏమి ఇస్తున్నాము, స్ట్రింగ్లో జాన్ మార్క్ అని ఇస్తాం. జాన్ మార్క్, సింపుల్ థింగ్, జాన్ మార్క్ అని ఇచ్చినాను. ఇప్పుడు ఈ హెడర్ కాంపోనెంట్లో పోదాం. హెడర్ కాంపోనెంట్లో మనము బాగా అబ్జర్వ్ చేయాలా, మనం ఏం చేస్తున్నాము, నార్మల్ ఫంక్షన్ అయితే డైరెక్ట్గా ఆడ ఏదో ఒక నేను నార్మల్గా ఇలా రాసేస్తున్నాను.
నార్మల్గా నేమ్ అని రాసేస్తున్నాను. కన్సోల్ చేసి నేమ్ చెక్ చేద్దాం. ఒకసారి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. హెడర్ కాంపోనెంట్లో ఒక పారామీటర్లో మనకి ఏమొస్తుందో చూద్దాం. ఏమొచ్చింది గైస్ మనకి? ఆబ్జెక్ట్ ఓపెన్ చేద్దాం. ఆబ్జెక్ట్ ఓపెన్ చేస్తే ఏమొచ్చింది? మనం రాసింది వచ్చిందా? ఇడా మనం పంపించింది వచ్చిందా ఆబ్జెక్ట్లో? ఆబ్జెక్ట్లో మనకి పంపించింది వచ్చేసింది. దీన్నే ఏం చేస్తాము? దీన్నే మనం ప్రాప్స్ అని అంటాం. దీన్నే ఏమంటాము? ప్రాప్స్. ఇక్కడ సింపుల్గా ఏం చేస్తాము? మనకు ఒక ఆబ్జెక్ట్ రిటర్న్ చేసింది కాబట్టి నేను డైరెక్ట్గా నేమ్ అని ఇచ్చుకోకుండా నేను ప్రాప్స్ అని పేరు ఇచ్చుకుంటాను. ఏమి ఇచ్చుకుంటాను? ప్రాప్స్ అని పేరు. ఏమన్నా ఇచ్చుకోవచ్చు. నార్మల్ ఫంక్షన్ కదా, ఫంక్షన్ నార్మల్ ఫంక్షన్లో నేను పారామీటర్ నేమ్ ఏమన్నా ఇచ్చుకోవచ్చు, కానీ యూస్ చేస్తున్నప్పుడు అదే పారామీటర్ వాడాలా. నేనేం చేస్తానంటే ఇక్కడ ప్రాప్స్ అని రాస్తాను. ప్రాప్స్ అనేది ఏమి? ఒక ఆబ్జెక్ట్లో నుంచి మనం ఏం తీసుకోవాలా? నేమ్ని తీసుకోవాలా. సింపుల్. ఆబ్జెక్ట్ డాట్ నేమ్, ప్రాప్స్ డాట్ నేమ్. సింపుల్. మనకి జాన్ మార్క్ వచ్చిందో లేదో అవుట్పుట్లో చూద్దాం. వచ్చిందా గైస్ జాన్ మార్క్ అనేది? చూడండి, ఇలాగా మనం ఆర్గ్యుమెంట్స్ ఏదైతే మనం నార్మల్ ఫంక్షన్లో పారామీటర్స్ ఆర్గ్యుమెంట్స్ పంపిస్తామో ఈడ కూడా మనం అలాగా పంపించచ్చు. మనం ఇలాగా పంపించచ్చు. కానీ ఒక సింపుల్ థింగ్ ఏమి అంటే సింటాక్స్ డిఫరెంట్ అంతే. సింటాక్స్ డిఫరెంట్. సింటాక్స్ అంటే ఏమి? ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మనము కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలా. ఒక పర్టికులర్ థింగ్ వాడుతున్నామంటే వాడు పెట్టిన రూల్స్ ఫాలో అవ్వాలా. ఆ రూల్స్ పేరే మనకి ప్రాప్స్. రూల్స్ పేరే ఏమి? ప్రాప్స్ అనే కాన్సెప్ట్. ఇప్పుడు మీరే చెప్పండి, మనం ఇక్కడ కన్సోల్లో చేపిస్తున్నాము. ఈ పర్టికులర్ థింగ్ వచ్చేసి నేను యూఐ మీద చూపించాలంటే ఎలా రాయాలా? JSXలో నేను జావా స్క్రిప్ట్, ఇది వచ్చేసి ఒక జావా స్క్రిప్ట్ కదా, ఆబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్ డాట్ కీ, ఆబ్జెక్ట్ డాట్ ప్రాపర్టీ. మనము ఈ పర్టికులర్ థింగ్ నేను ఒక యూఐలో చూపించాలా. నేను డైరెక్ట్ ఇలా రాస్తే అవుట్పుట్ ఏమొస్తుంది చూద్దామా ఒకసారి? ప్రాప్ డాట్ నేమ్. అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి. ఏమొచ్చింది అవుట్పుట్లో? ప్రాప్స్ డాట్ నేమ్. మనకి జాన్ మార్క్ రావాలి కదా, ఎందుకు ప్రాప్స్ డాట్ నేమ్ వచ్చింది? ఇప్పుడు మీరే చెప్పాలా. మనం ఈడ ఎలా వాడాలా గైస్? మనకి JSXలో సింటాక్స్ ఏముంది జావా స్క్రిప్ట్కి? ఫ్లవర్ బ్రాకెట్స్లో రాయాలా. ఇది మనకి మెయిన్ థింగ్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే కట్ చేసేసి ఇక్కడ ఒక H1 ట్యాగ్ పెట్టుకుందాం. H1 ట్యాగ్ అనేది కూడా ఏమి? మనకు ఒక HTML JSXలో. ఓకేనా? సింపుల్గా ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టుకొని మనము ఇక్కడ ఏం చేద్దాం? ఫస్ట్ H1లో యూజర్ నేమ్ కోలన్ తర్వాత బ్రాకెట్స్లో ప్రాప్స్ డాట్ నేమ్ అందాం. చూస్తే వచ్చేసిందా గైస్ మనకి జాన్ మార్క్ అనేది? డన్. చూడండి, మనకి ఇంత సింపుల్గా ప్రాప్స్ అనేది ఒక చోట నుంచి ఇంకొక చోటికి పంపించడానికి యూస్ చేసినాము, ఇంకొక చోట పంపించడానికి యూస్ చేసినాము. ఓకేనా? దీన్నే ఏమంటారు? డేటా ఫ్లో. దీన్ని మనకి ఏమంటాము? డేటా ఫ్లో. మనకి రియాక్ట్ JSలో ఒక కాంపోనెంట్లో నుంచి ఇంకొక కాంపోనెంట్కి డేటా పంపించాలా. ఇక్కడ ఏముంది కాన్సెప్ట్? ఒక కాంపోనెంట్లో ఉన్న డేటాని ఇంకొక కాంపోనెంట్లో పంపిస్తున్నాం. మనకి పర్టికులర్గా ఈ డేటా అనేది యాడుంది? దీన్ని ఇంకా కొంచెము ఎక్స్ప్లోర్ చేద్దాం. నేను ఇక్కడ లెట్ యూజర్ నేమ్ ఈక్వల్ టు షేక్ సమీర్ అని రాస్తాను. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈడ స్ట్రింగ్లో ఇలా పంపించకుండా ఇప్పుడు ఈడ కూడా మీరే చెప్పాలా గైస్. ఇది వచ్చేసి మనకి ఒక JSX సింటాక్స్. ఇది వచ్చేసి JSX అంటే నార్మల్ HTML అనుకుందాం ఇప్పుడు వరకు. ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఈ యూజర్ నేమ్ అనేది జావా స్క్రిప్టా HTML? ఓప్స్, బాగా ఆలోచించి చెప్పాలా. ఇది HTML కాన్సెప్టా? జావా స్క్రిప్ట్లో ఒక వేరియబుల్ కదా, యూజర్ నేమ్ అనేది ఏమి? ఒక వేరియబుల్లో సమీర్ని మనం స్టోర్ చేసినాం అంతే. ఓకేనా? లెట్ యూజర్ నేమ్ పేరుతో ఒక వేరియబుల్ తయారు చేసి సమీర్ని దాంట్లో స్టోర్ చేసినాము. ఇప్పుడు నేను ఈ యూజర్ నేమ్ని డైరెక్ట్గా ఇలా యూజర్ నేమ్ అని పంపిస్తే అది స్ట్రింగ్ రూపంలో పోతుందా లేకుంటే మనకి వేరియబుల్ రూపంలో పోతుందా? చెప్పాలా మీరే. ఇది ఒక స్ట్రింగా లేకుంటే వేరియబుల్లా? స్ట్రింగ్. డన్ గైస్, మనకేమిది? స్ట్రింగ్. ఇప్పుడు నేను ఈ పర్టికులర్ యూజర్ నేమ్ని ఒక జావా స్క్రిప్ట్ బిహేవియర్తో పని చేపియాలంటే ఇక్కడ ఏం పెట్టాలా చెప్పాలా? బ్రాకెట్స్. ఏం పెట్టాలా? బ్రాకెట్స్. ఈ స్ట్రింగ్ తీసేసి
మనం డైరెక్ట్గా ఇలా పెట్టేసినాం. ఎప్పుడైతే మనం ఇలా బ్రాకెట్స్ వాడతామో దీని అర్థం ఏమి, దీని లోపల జావా స్క్రిప్ట్ కోడ్ రాస్తున్నామని. దీని లోపల జావా స్క్రిప్ట్ కోడ్, ఈ యూజర్ నేమ్ అనేది ఏమి ఒక జావా స్క్రిప్ట్ పార్ట్. ఈ జావా స్క్రిప్ట్ పార్ట్ని మనం దీంట్లో పంపిస్తున్నాము. అంటే మనకు అవుట్పుట్లో ఏం రావాలా, షేక్ సమీర్ రావాలా. వస్తుందో లేదో ఒకసారి చూద్దాం. సేవ్ చేసేసి అవుట్పుట్ వచ్చిందా గైస్, అవుట్పుట్లో షేక్ సమీర్ అనేది డన్ గైస్. దీన్నే మనం ఏమంటాం, ప్రాప్స్. ఈ ఓవరాల్ కాన్సెప్ట్ని ఏమి ప్రాప్స్ అని అంటాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ గైస్. ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు అస్సలు ఈ ప్రాప్స్ అనే కాన్సెప్ట్ కోర్ కాన్సెప్ట్ అంటున్నాను. కోర్ కాన్సెప్ట్ అంటే మనకి ఈ రియాక్ట్ జేఎస్ అనేది దీని మీద కూడా నిలబడి ఉంది, ప్రాప్స్ అనే దాని మీద కూడా నిలబడి ఉంది. ఓకేనా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్. మనం ఏం చేద్దాము, ఇంకా కొన్ని వేరియబుల్స్ తయారు చేద్దాం. లెట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20. ఏజ్ కోసం ఏజ్ నేను ఏమైనా పేరు పెట్టుకోవచ్చు గాయస్. నేను ఇక్కడ మై ఏజ్ అని ఇస్తాను. మై ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఏజ్ పంపించేస్తాను. సింపుల్ థింగ్. ఓకేనా, నేను దీని లోపల హెడర్లో పోదాం. హెడర్లో పోతే మనకి ఇక్కడ ప్రాప్స్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఇప్పుడు ప్రాప్స్లో మనకి ఏజ్ కూడా వచ్చిండదా ఒకసారి చూద్దాం. ప్రాప్స్లో ఏమొచ్చింటుందో ప్రాప్స్లో చూద్దాం. చూడండి, ప్రాప్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ కదా. ప్రాప్స్లో మై ఏజ్ వచ్చిందే, ఆడ రాసిన పేరు. ఓకే గైస్, ఇప్పుడు ఏమి యాక్సెస్ చేయాలా మనం, సింపుల్గా ప్రాప్స్ డాట్ మై ఏజ్. దీన్ని సింపుల్గా ఇలా ఇంకొకటి తీసుకొని ఏజ్, యూజర్ నేమ్ యూజర్ ఏజ్ తీసుకొని ప్రాప్స్ డాట్ ఏజ్. డన్ గైస్, ప్రాప్స్ డాట్ ఏజ్. దీన్ని అవుట్పుట్లో చూద్దాం. రాలేదు, డన్. ఏజ్ లేదు. చూడండి, మనం కరెక్ట్ పేరు ఇవ్వాలా. ఏం పేరు చూడాలా, ఇక్కడ ఏదైతే నువ్వు పేరుతో పంపిస్తున్నావో ఇది కాదు ఇంపార్టెంట్, ఇది కాదు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంది ఇది. ఈడ ఏదైతే నువ్వు పేరు పంపిస్తున్నావో అదే పేరు ఈడ యాక్సెస్ చేయాలా, అదే పేరు ఈడ యాక్సెస్ అనేది చేయాలా. మై ఏజ్ రాంగ్ ఇచ్చినాము. ఒకసారి దీన్నే, ఓకే క్యాపిటల్ ఏ ఉందా, డన్. దీన్నే కాపీ చేసుకొని ఇలా పేస్ట్ చేసేద్దాం. చూస్తే మై ఏజ్ కూడా వచ్చేసింది. మై ఏజ్ అనేది కూడా వచ్చేసింది. దీన్నే మనం ఏమంటాం, ప్రాప్స్ అని అంటాము. ఏమంటాము, ప్రాప్స్. ఓకే గైస్, డన్. ఏడ వరకు అందరికి క్లియర్గా ఉందా? అక్కడ సైడ్కి కామా పెట్టుకుని ఏజ్ పెడితే పక్కకు వస్తుందా బ్రో? ఏమి యాడా బ్రో హెడర్ ప్రాప్స్ నేమ్ ఉంది కదా పైన ఫస్ట్. ఓ H1లో ఓకే, ప్రాప్స్ నేమ్ కామా పెట్టేసి మై ఏజ్ పెడితే రెండు రావా? లేదు, రాదు. మనకు అలా వర్క్ అవ్వదు. నేను కామా పెడితేనే అది ఎర్రర్ ఇచ్చేస్తుంది. ఓకేనా, మనకి నార్మల్గా కూడా నువ్వు అదే మనం అలా రాయాలనుకో, మన కాడ ఒక సింటాక్స్ ఉంది, గుర్తుందా? టెంప్లేట్ లిటరల్స్. సింపుల్ థింగ్. ఏమి టెంప్లేట్ లిటరల్స్. సింపుల్గా టెంప్లేట్ లిటరల్స్ వాడదాం. ఇక్కడ ఏం చేద్దాము, దీంట్లో మళ్ళీ టెంప్లేట్ లిటరల్స్ నార్మల్ సింటాక్స్ ప్రాప్స్ డాట్. చూడండి, నేను ఏమన్నా రియాక్ట్ యొక్క కాన్సెప్ట్ దీంట్లో ఏమన్నా చెప్తున్నామా? వచ్చిందా షేక్ సమీర్ 20 ఇలా. చూడండి, మనకి షేక్ సమీర్ 20 అనేది వచ్చేసింది. ఇప్పుడు మీరే చెప్పండి గాయస్, ఓపెన్గా మనం దీంట్లో ఏమన్నా రియాక్ట్ జేఎస్ కాన్సెప్ట్ వాడుతున్నామా? మనకి ఎక్కువ రియాక్ట్ జేఎస్ కాన్సెప్ట్ ఉందా, ఎక్కువ జావా స్క్రిప్ట్ కాన్సెప్ట్స్ ఉన్నాయా? జేఎస్ కాన్సెప్ట్స్. అందరి నుంచి గాయస్, నేను అందరి నుంచి రిప్లై ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనకి ఇక్కడ రియాక్ట్ జేఎస్ కాన్సెప్ట్ ఎక్కువ వాడుతున్నామా, జావా స్క్రిప్ట్ కాన్సెప్ట్ ఎక్కువ వాడుతున్నామా? జేఎస్. చూడండి, ఇది మీరే చెప్పాలా. ఇంత ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇంత ఈజీగా మనకు ఉంటుంది. ఓకే గైస్, ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ని మనం జావా స్క్రిప్ట్ కాన్సెప్ట్ని ఇక్కడ యూస్ చేద్దాము. మీరు ఇక్కడ చూసినట్లయితే కామన్గా ఏమున్నాయి గైస్ మనకి ఈ మూడిట్లో? ప్రాప్స్ అంటే మనకు ఒక ఆబ్జెక్ట్. ప్రాప్స్ అనేది ఏమో ఒక ఆబ్జెక్ట్. నేను ప్రతిసారి ప్రాప్ డాట్ నేమ్, ప్రాప్ డాట్ ఆబ్జెక్ట్, ప్రాప్ డాట్ సంథింగ్ రాయకుండా మనం ఇక్కడ ఒక జావా స్క్రిప్ట్ కాన్సెప్ట్ వాడచ్చు. ఆ కాన్సెప్ట్ పేరు ఏమి? ప్రతిసారి నేను ఇలా రాయకుండా నా కాడ ఉన్న దాంట్లో నుంచి నేను నాకు కావాల్సిన ఐటమ్స్ తీసుకోవచ్చు ఇలాగా. ఈ కాన్సెప్ట్ ఏమి? టెంప్లేట్ లిటరల్స్ ఏమి చెప్పాలా? ఎవరో చెప్తున్నారు.
దిస్ కాదు, మళ్ళీ చెప్తున్నాను. మన కాడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్లో మనం ఏం చేసినాము, ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాము. ఆబ్జెక్ట్లో రైట్ సైడ్లో ఒక ఎంటీ ఆబ్జెక్ట్ పెట్టుకొని ఫస్ట్ లెట్ ఎంటీ ఆబ్జెక్ట్ పెట్టుకొని దీంట్లో మనకి ఏదైతే వాల్యూస్ కావాలో, కీస్ కావాలనో, వాల్యూస్ కావాలనో ఆ వాల్యూస్ మనం డైరెక్ట్ రాసుకొని దాన్ని యూజ్ చేసుకున్నాం. ఇది జావా స్క్రిప్ట్ కాన్సెప్ట్. కాన్సెప్ట్ పేరు ఏమి? వాయిస్ వస్తుందా క్లియర్గా? ఓకే గైస్, ఇప్పుడు అదే మన కాడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్లో కీ వాల్యూస్ ఉన్నాయి. నాకు కావాల్సిన కీ అంటే నాకు కావాల్సిన వాల్యూ రైట్ సైడ్లో నేను ఒక బ్రాకెట్ లెట్ ఒక కీవర్డ్ రాసి బ్రాకెట్స్లో నాకు కావాల్సింది కామా సపరేటెడ్ తీసుకుంటున్నాను, నేమ్ ఏజ్ అని. ఈ కాన్సెప్ట్ని ఏమంటారు? కాన్సెప్ట్ పేరు వచ్చేసి డీస్ట్రక్చరింగ్. కాన్సెప్ట్ పేరు వచ్చేసి ఏమి? డీస్ట్రక్చరింగ్. గుర్తుందా లేదా కాన్సెప్ట్? అరే డీస్ట్రక్చరింగ్, ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ చెప్పినాను కదా. స్ప్రెడ్ ఆపరేటర్, రెస్ట్ ఆపరేటర్, డీస్ట్రక్చరింగ్ ప్రాక్టీస్ అనేది చేయలేదు అనుకుంటున్నాను. ఎవరు ప్రాక్టీస్ అనేది చేయలేదు. అందుకే చూడండి ఇంపార్టెంట్. అందుకే ఏమంటున్నాను ఇంపార్టెంట్. ప్రాప్స్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది? ఒక ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్లో నుంచి నేనేం చేయొచ్చు? నేను సింపుల్గా నాకు కావాల్సిన ఐటమ్స్ని తీసుకోవచ్చు. నేమ్ కామా మై ఏజ్, నేమ్ కామా మై ఏజ్ తీసుకుంటాను. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ ప్రతిసారి ప్రాప్ డాట్ నేమ్, ప్రాప్ డాట్ ఇదంతా రాయకుండా సింపుల్గా నేమ్ ఏజ్, ఈడ కూడా ఏజ్, సింపుల్గా అవుట్పుట్ చూద్దాం. అవుట్పుట్ వస్తుందో రాదో రిఫ్రెష్ చేద్దాము. వచ్చిందా గైస్ అవుట్పుట్? మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. నేనేం చేస్తానంటే ఇక్కడ షేక్ సమీర్ రాయకుండా షేక్ సాహిల్ అని రాస్తాను. షేక్ సాహిల్. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. వచ్చిందా షేక్ సాహిల్? ఇలాగా. ఈ కాన్సెప్ట్ ఏమి? డీస్ట్రక్చరింగ్. ఈ కాన్సెప్ట్ పేరు వచ్చేసి ఏమి? STRUCTORING, ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్. OBJECT, ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్. ఓకేనా? చూడండి ఈ కాన్సెప్ట్ నేను ఎన్నోసార్లు చెప్పినాను, ప్రాక్టీస్ చేయాలా గాయస్ అని. ఓకేనా? మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేది రాదు. అదే అరే డీస్ట్రక్చరింగ్ ఉంటే లెట్ ఒక అరేలో నుంచి తీసుకోవాలంటే సింపుల్ కదా. ఏదైనా అరే ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ అరేలో నుంచి నేను అరే డీస్ట్రక్చరింగ్ తీసుకుంటాను. ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ తీసుకుంటాను. ఓకేనా? ఈ కాన్సెప్ట్స్ పేరు వచ్చేసి మనకి డీస్ట్రక్చరింగ్. చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్స్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్స్. నేను ప్రాప్స్ డాట్ సంథింగ్ రాయొచ్చు, లేకుంటే అదే ప్రాప్స్లో నుంచి నాకు కావాల్సిన థింగ్స్ తీసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం, నేను ఇక్కడ ప్రాప్స్ అనే రాయాలన్నా లేకుంటే వేరే ఏమన్నా రాసుకోవచ్చా గైస్? ఏమన్నా రాసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక నార్మల్ ఫంక్షన్ కాబట్టి, అది నార్మల్ ఒక ఆర్గ్యుమెంట్ కాబట్టి, ఇది వచ్చేసి ఒక పారామీటర్ కాబట్టి నేను ఏమన్నా పారామీటర్ నేమ్ ఏమన్నా రాసుకోవచ్చు. అది నా ఇష్టం. ఓకేనా? మనకి ఇది ఏం రిటర్న్ చేస్తుంది? ఫస్ట్ పారామీటర్ కాంపోనెంట్లో ఫస్ట్ పారామీటర్ వచ్చేసి కాంపోనెంట్లో ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. ఏం రిటర్న్ చేస్తుంది? ఒక ఆబ్జెక్ట్ రిటర్న్ చేయడం జరుగుతుంది. ఓకేనా గైస్? చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే దీంట్లో అడగచ్చు. ఆర్ఎల్స్ మనము నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ప్రాప్స్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో బ్రో. చెప్పాలా గైస్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డన్ గైస్, డన్. ఓకేనా? డన్. ప్రాక్టీస్ అనేది చేయండి, చాలా నీట్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ 1-2 సార్లు ఎక్స్ప్లోర్ చేయండి. నెక్స్ట్ గైస్ ఒక లాస్ట్ కాన్సెప్ట్ చెప్తాను. కాన్సెప్ట్ పేరు వచ్చేసి డేటా ఫ్లో. కాన్సెప్ట్ పేరు వచ్చేసి ఏమి? డేటా ఫ్లో. FLOW. నార్మల్ సింపుల్ థింగ్. డేటా ఫ్లో అంటే ఏమి? డేటా అంటే ఏదైనా విషయం. ఫ్లో అంటే ఏమి గైస్? రివర్లో వాటర్ ఫ్లో అవుతున్నాయి, దాని అర్థం ఏమి? ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాయి. ఓకేనా?
దీన్నే ఏమంటాం మనము ఫ్లో. డేటా అంటే అది డేటా ఫ్లో కావచ్చు, వాటర్ ఫ్లో కావచ్చు, ఏమైనా కావచ్చు. సింపుల్ కాన్సెప్ట్ ఏమి అంటే ఫ్లో అంటే మనకి నార్మల్గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాయి. ఈడ మనకి రియాక్ట్ జేఎస్ అనే కాదు, ప్రతి లాంగ్వేజ్లో మనకి డేటా ఫ్లో అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఏముంటుంది? డేటా ఫ్లో. డేటా ఫ్లో అంటే ఇది యూజర్ నేమ్ అనేది ఒక డేటా, ఏజ్ అనేది ఒక డేటా. ఈ డేటాని మనము ఎలా ఫ్లో చేపించగలుగుతాం? మనకి సింపుల్గా ఒక కాంపోనెంట్, 2 కాంపోనెంట్స్ ఉండవు కదా, మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఒక దాని లోపల ఒకటి నెస్టెడ్ కాంపోనెంట్స్ ఉంటాయి, చాలా అంటే చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. నేను ఇక్కడ ఏం చేస్తానంటే సింపుల్గా ఒక స్ట్రక్చర్ తయారు చేద్దాం. ఫస్ట్ వచ్చేసి నేను దీన్ని క్లోజ్ చేసేస్తాను. మనకు వచ్చేసి యాప్లో వచ్చేసి నేను ఒక కాంపోనెంట్ తయారు చేస్తాను, హెడర్. ఇప్పుడు తయారు చేసి ఉంది అది ఆల్రెడీ, హెడర్ కాంపోనెంట్. ఇంకొకటి వచ్చేసి మెయిన్ కాంపోనెంట్ తయారు చేస్తాను. బాగా వినండి, ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. మెయిన్ కాంపోనెంట్ తయారు చేస్తాను. తొందరగా వెళ్ళిపోయి మనము ఒక మెయిన్ కాంపోనెంట్ తయారు చేద్దాం. ఒక ఫైల్ తయారు చేద్దాం, main.jsx. ఏమంటున్నాడు? ఓకే, ఫైల్ ఆల్రెడీ ఉందంట మెయిన్ పేరుతో. మెయిన్ కాదు, ఏం చేద్దాం? హెడర్ కదా, హెడర్ ఒకటి, ఫూటర్ ఒకటి, డాష్బోర్డ్ పేరుతో తయారు చేస్తాను. DASHBOARD dashboard.jsx. ఓకే, మనకి dashboard.jsx అనేది ఉంది. ఓకే గైస్, డన్. ఇప్పుడు నేను ఒక స్మాల్ ట్రిక్ చూపిస్తాను చూడండి. RAFCE ఏం తయారైంది గైస్? మనకి ఒక యారో ఫంక్షన్ తయారైందా, లేకుంటే డాష్బోర్డ్ అనే కాంపోనెంట్ తయారైందా? ఫంక్షనా కాంపోనెంటా? కాంపోనెంట్. ఎలా కనుక్కున్నాం కాంపోనెంట్ అని? మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి రిటర్న్ ఏం చేస్తుంది? ఒక JSX రిటర్న్ చేస్తుంది, అంటే HTML కోడ్ రిటర్న్ చేస్తుంది. కాబట్టి ఇది ఒక కాంపోనెంట్. ఇది ఎలా వచ్చింది? నువ్వు ఏం చేయలేదు కదా, నేను ఏం రాసినాను బాగా ఒకసారి చూడండి. ఆర్ అంటే రియాక్ట్, ఏ అంటే యారో, ఎఫ్ రియాక్ట్ యారో ఫంక్షనల్ కాంపోనెంట్, సి అంటే ఏమి? కాంపోనెంట్. హిట్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. మీకు వస్తుందా? మీకు రాదు, నేను చూపిస్తాను ఎందుకు రాదో. ఓకేనా? నార్మల్ ఫంక్షన్, నాకు యారో ఫంక్షన్ వద్దు, నార్మల్ ఫంక్షన్. RFCE అంటే మనకి ఒక నార్మల్ ఫంక్షన్, ట్రెడిషనల్ ఫంక్షన్తో కాంపోనెంట్ తయారు చేసింది. అదే కాంపోనెంట్ డిఫరెంట్గా తయారు చేసుకోవచ్చు. మనం ఈజీగా RAFCE రాసేస్తాను నేను, ఎక్కువ శాతం RAFCE మనకు ఒక నార్మల్ ఫంక్షన్ అనేది తయారు చేసి వచ్చేసింది. ఓకే మన దాంట్లో ఇది ఎలా రావాలంటే ఒక ఎక్స్టెన్షన్ ఉంది. ఎక్స్టెన్షన్ పేరు వచ్చేసి రియాక్ట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎలా మనకి రికార్డెడ్ వీడియో కదా, ఇట్స్ ఓకే, ఫైన్. ఓకేనా? ES6, ES7 రియాక్ట్ రిడక్స్, GraphQL, రియాక్ట్ నేటివ్ స్నిపిట్స్. మనకి ఇవి స్నిపిట్స్ ఇస్తాయి. మనం ఇది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ ఫైల్స్లో కూడా మనం ఏం చేయొచ్చు? డైరెక్ట్గా మనం ఇలాగా రాసేయచ్చు. RAFCE ఇలా రాస్తే మనకి రియాక్ట్ యారో ఫంక్షనల్ కాంపోనెంట్స్ వచ్చేసినాయి. ఓకేనా? చూడండి, క్లాస్ కాంపోనెంట్ వచ్చేసింది. ఏం రాసినాను? RCC రాస్తే రియాక్ట్ క్లాస్ కాంపోనెంట్స్. మనకి ఒక క్లాస్ కాంపోనెంట్ అనేది ఆటోమేటిక్గా తయారైపోయింది. నేను ఏమన్నా రాసినానా? రాయలేదు. ఎందుకు? మనకి స్నిపిట్స్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. నేను మీకు ఐడియా ఉంటే HTMLలో చెప్పింటాను. ఎందుకు అంటే మనం మాటికి రాసే కోడ్ని మనం ఒక స్నిపిట్లో పెట్టుకుంటాం, ఈజీ టు అండర్స్టాండ్. ఇప్పుడు నా దాంట్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేసినారో లేదో, RAFCE రాస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దాంట్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేసింటే నేను కన్సోల్ లాగాని ఫుల్ రాయలేదు. ఎప్పుడు అబ్జర్వ్ చేసినారా ఎప్పుడైనా? CLG రాస్తాను. CLG రాస్తే నాకు కన్సోల్ లాగా వచ్చేస్తుంది. ఎలా వచ్చింది అది? అదే మీరు రాయండి, మీ దాంట్లో వస్తుందా? రాదు. మనం ఏం చేయాలంటే మనకు కావాల్సినట్లు స్నిపిట్స్ అనేది ఇక్కడ రాసుకోవాలా. ఈడ మనకి సెట్టింగ్స్లో పోయి మనకి ఈడ ఉన్నాయి చూడండి స్నిపిట్స్ అని, దీంట్లో పోయి మనకు కావాల్సిన స్నిపిట్స్ అనేది మనము చేసుకోవాలా. ఓకేనా? మీరు ఐ థింక్ లాగ్ అని రాస్తే కన్సోల్ లాగ్ వస్తుంది. ఓ సారీ, ఎందుకు ఇది?
కిందిది బ్రో, ఇంకా కిందిది బాక్స్. ఓకేనా, లాగ్ రాస్తే మనకి చూడండి కన్సోల్ లాగ్ అనేది వచ్చేస్తుంది ఇలాగా. అదే నా దాంట్లో నేను ఎందుకు ఈ కీ స్నిపిట్స్ ఇంపార్టెంట్ అంటే నాకు ఏది గుర్తుంటే ఇచ్చి పెట్టుకుంటాను నేను ప్రతిసారి. ఇప్పుడు చూడండి నేను కన్సోల్ లాగా రాయడానికి 3 మిస్టేక్స్ చేసినాను. ఫస్ట్ నాకు 3 ఆప్షన్స్ వచ్చినాయి, దాంట్లో లాస్ట్ ఆప్షన్. అదే నా సొంత స్నిపిట్ తయారు చేసుకుంటే సిఎల్జీ నాకు ఐడియా ఉంటుంది, కన్సోల్ లాగ్ డన్, సిఎల్జీ రాసినాను, మనకు డైరెక్ట్గా ఒక కన్సోల్ లాగ్ అనేది వచ్చేసింది. ఇలాగా స్నిపిట్స్. ఇప్పుడు మీరు చూసింది కూడా ఒక స్నిపిటే. నేను ఈ కోడ్ ప్రతిసారి రాయకుండా ఇది ఆటోమేటిక్ ఏం చేస్తుందంటే నువ్వు ఏ పేరుతో అయితే ఫైల్ తయారు చేసింటావో ఆ పేరు ఆటోమేటిక్గా తీసుకుంటుంది కాంపోనెంట్కి, ఆ పేరు ఆటోమేటిక్గా కాంపోనెంట్కి తీసుకుంటుంది. మళ్ళీ చూడండి RFCE నేను రాయగానే డాష్ బోర్డ్ అనేది డైరెక్ట్గా తీసుకుంది, డాష్ బోర్డ్ అనేది డైరెక్ట్గా తీసుకుంది. ఓకే గైస్ డన్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో చిన్న కాన్సెప్ట్లో? బ్రో ఇది ఇన్బిల్ట్ స్నిపెట్ లేకపోతే మీరు చేసుకోలేదు? ఇన్బిల్ట్ అదే చూపించినాను కదా ఇప్పుడు ఒకటి, ఇది యా బ్రో. ES7 రియాక్ట్ రిడక్స్. ఇది చూసుకోండి ఒకసారి, మనకి స్నిపిట్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్బిల్ట్ స్నిపిట్, అది నేను తయారు చేసుకోలేదు, ఓకేనా, అది ఇన్బిల్ట్ స్నిపిట్. ఓకే గైస్, నేను డాష్ బోర్డ్ అని తీసుకున్నాను. ఆ డాష్ బోర్డ్ని కూడా ఏం చేస్తాను, హెడర్ కాంపోనెంట్ కింద app.jsలో నేను దాన్ని పిలుస్తాను, డాష్ బోర్డ్ డన్. ఎలా వచ్చిందన్న పైన నువ్వు ఏం ఇంపోర్ట్ చేయలేదు కదా అనుకుంటారు, కానీ మనకు అది సజెస్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది, సజెస్ట్. బాగా చూడండి, మనము డి రాస్తాను, DASH కొంచెం రాయండి, రాస్తే మనకి ఇక్కడ వాడు సజెస్ట్ చేస్తున్నాడు, ఫైల్ నేమ్ కూడా చూపిస్తున్నాడు. ./డాష్బోర్డ్ నుంచి తీసుకోవాలన్నా నీ డాష్బోర్డ్ అని, దాని నుంచే తీసుకో. ఎంటర్ హిట్ చేయండి, ఎంటర్ హిట్ చేస్తేనే ఆటోమేటిక్ వచ్చేసిందా గైస్? ఇలాగా ఆటోమేటిక్గా మనకి అది ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. సింపుల్గా స్లాష్ పెట్టేయండి, క్లోజ్ అయిపోతుంది. మనం ఇప్పుడు అవుట్పుట్లో చూస్తే డాష్ బోర్డ్ వచ్చిండాల. చూడండి మనకి డాష్ బోర్డ్ అనేది కూడా వచ్చేసింది. ఓకే గైస్ డన్. ఇప్పుడు ఈడనే మనకు ఒక డేటా ఫ్లో వస్తుంది. డేటా ఫ్లో అనే కాన్సెప్ట్, మన కాడ పేరెంట్లో ఉన్న డేటా ఈడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇది వచ్చేసి మన పేరెంట్. ఈడ పేరెంట్ చైల్డ్ ఈ రిలేషన్షిప్స్ చాలా ఇంపార్టెంట్. మనకి రియాక్ట్ జేఎస్లో డేటా ఫ్లో అనేది ఎలా ఉంటుందంటే పేరెంట్ టు చైల్డ్ ఉంటుంది. ఎలా ఉంటుంది, పేరెంట్ టు చైల్డ్. చైల్డ్ టు పేరెంట్ మనం పంపించలేము, ఇది రాంగ్. మనం చైల్డ్ టు పేరెంట్ పంపించలేము. ఓన్లీ రియాక్ట్ జేఎస్లో డేటా అనేది పేరెంట్ టు చైల్డ్ ఉంటుంది, ఓన్లీ పేరెంట్ టు చైల్డ్ ఉంటుంది. ఓకేనా, ఈ పంపించే కాన్సెప్ట్ని కూడా మనం ఏమంటాం గైస్, ఈ కాన్సెప్ట్ని ప్రాప్స్ అని అంటాం. ఏమంటాం మనము, ప్రాప్స్ అని అంటాము. ఓకే, మనకి డేటా అనేది ఓన్లీ పేరెంట్ టు చైల్డ్ వస్తుంది, పేరెంట్ టు చైల్డ్. ఇంకా మనకి దీని కింద చైల్డ్స్ ఉన్నాయి అంటే జస్ట్ సింపుల్ థింగ్, నేను డాష్బోర్డ్లో తయారు చేస్తాను. డాష్బోర్డ్లో ఇంకా మనం 2 ఎక్స్ట్రా కాంపోనెంట్స్ తయారు చేద్దాం. card.jsx. నేను సింపుల్గా ఒక card.jsx తయారు చేస్తున్నాను. దీంట్లో h1 ట్యాగ్ రాసేసి హలో యామ్ కార్డ్, CARD కార్డ్ కాంపోనెంట్, COMP కార్డ్ కాంపోనెంట్ అని చెప్పేస్తాను. ఈ కార్డ్ కాంపోనెంట్ని డాష్బోర్డ్లో పిలుస్తున్నాను, యాప్లో కాదు, డాష్బోర్డ్లో పిలుస్తున్నాను. కార్డ్ కాంపోనెంట్ డయాగ్రామ్లో కూడా వేస్తాము. డయాగ్రామ్ తీసుకొని మనం ఏం చేసినాం, డయాగ్రామ్లో ఇక్కడ వచ్చేసి ఇది డాష్బోర్డ్, DASH డాష్బోర్డ్ లోపల మళ్ళీ ఒక పిల్లోడు ఉన్నాడు, ఒక చైల్డ్ ఉన్నాడు, వాడి పేరు వచ్చేసి కార్డ్ కాంపోనెంట్. ఓకేనా, ఇది మనకి ఇప్పుడు మనం రాసిన కోడ్, మనం పెట్టిన అంతా ఇది. ఓకేనా, ఈడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనము డేటా అనేది రియాక్ట్ జేఎస్లో డేటా అనేది ఓన్లీ పేరెంట్ టు చైల్డ్ ఉంటుంది, ఓకేనా, ఓన్లీ పేరెంట్ టు చైల్డ్. ఎందుకు చెప్తున్నానో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మన కాడ యాప్లో ఒక యూజర్ నేమ్ అని ఉంది, యూజర్ నేమ్, ఏజ్ అని 2 వేరియబుల్స్ ఉన్నాయి. నేను ఈ వేరియబుల్ డైరెక్ట్గా కార్డ్కి పంపించగలుగుతానా, పంపించలేనా? పేరెంట్ టు చైల్డ్, ఓన్లీ పేరెంట్ టు చైల్డ్. నేను యూజర్ నేమ్ అనే డేటాని కార్డుకి డైరెక్ట్ పంపించగలుగుతానా, పంపించలేనా? ఇలా డైరెక్ట్గా ఇలా పంపించగలుగుతానా? నో బ్రో, నో. ఓకేనా, నో.
మనం పంపించలేము. ఏం చేయాలా? ఈడ యాక్సెసిబిలిటీ ఎవరికి ఉంది? ఎవరైతే వాడి సొంత పేరెంట్ ఉంటాడో వాడే పంపించగలుగుతాడు. ఈడ ఒక బేసిక్ అండ్ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. మన కాడ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక హైరారికీ ఉంటుంది. గ్రాండ్ ఫాదర్, ఫాదర్, మనము. మన గ్రాండ్ ఫాదర్ ఆస్తి మనకు రావాలంటే ఎవరు ఇవ్వాలా? మన గ్రాండ్ ఫాదర్ డైరెక్ట్ ఇస్తాడా? కాదు. అది ఫస్ట్ ఎవరికి పోతుంది? మా నాన్నకు పోతుంది. మా నాన్న తర్వాత నాకు వస్తుంది. ఎవరికైనా అంతే. ఓకేనా? ఈడ కూడా ఒక డేటా ఏదైతే పేరెంట్ కార్డు ఉందో ఆ డేటా వాడి చైల్డ్కి ఇవ్వగలుగుతాడు. వాడి చైల్డ్కి ఇవ్వగలుగుతాడు. ఆ చైల్డ్ మళ్ళీ వాడి చైల్డ్కి ఇవ్వగలుగుతాడు. అలాగే కదా నార్మల్గా జరిగేది. ఒక సింపుల్గా ఒక హౌస్ ఉందంటే, ఒక సింపుల్ ప్రాపర్టీ ఉందంటే ఆ ప్రాపర్టీ అనేది మా గ్రాండ్ ఫాదర్ మా నాన్నకి ఇస్తాడు, మా నాన్న మళ్ళీ నాకు ఇస్తాడు, నేను మా పిల్లలకి ఇస్తాను. అలాగా ఒక హైరారికీ అనేది ఉంటుంది. ఈ రియాక్ట్ జేఎస్లో కూడా డేటా ఫ్లో అనేది పేరెంట్ టు చైల్డ్ మాత్రమే ఉంది. నేను మళ్ళీ తిప్పి మా నాన్నకి ఇవ్వలేను. మా నాన్న తిప్పి మళ్ళీ మా గ్రాండ్ ఫాదర్కి ఇవ్వలేడు. ఓకేనా? మనకి డేటా ఫ్లో అనేది ఓన్లీ పేరెంట్ టు చైల్డ్. అది కూడా ఆ కాన్సెప్ట్ పేరు ఏమంటారు? ప్రాప్స్. కాన్సెప్ట్ పేరు వచ్చేసి ఏమి? ప్రాప్స్ ద్వారా మనము డేటాని పేరెంట్ టు చైల్డ్ మాత్రమే పంపించగలుగుతాం. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ నేను యూజర్ నేమ్ని డాష్ బోర్డ్లో తీసుకొని డాష్ బోర్డ్ నుంచి మళ్ళీ కార్డ్కి పంపించగలుగుతానా? పంపించగలుగుతాను. ఎందుకంటే ఇదే హైరార్కీ ఇప్పుడు చెప్పింది. యూజర్ నేమ్ అనేది ఫస్ట్ డాష్ బోర్డ్ కార్డ్ వస్తుంది, డాష్ బోర్డ్లో నుంచి మళ్ళీ కార్డుకి వస్తుంది. అంటే నేను కార్డులో యూజర్ నేమ్ రాయాలంటే మస్ట్ అండ్ షుడ్ అది వాడి కార్డు యొక్క పేరెంట్ కార్డ్కి రావాల్సిందే. పేరెంట్ కార్డ్కి రావాల్సిందే. దీని కోడ్ అనేది ఒకసారి రాసి చూద్దాం గైస్. సింపుల్ థింగ్. ఓకేనా? ఇక్కడ నేను డాష్ బోర్డ్లో ఏం చేస్తాను? నేమ్ ఏమైనా ఇచ్చుకోవచ్చు. సింపుల్గా నేను యూజర్ నేమే ఇచ్చుకుందాం. యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ నేమ్ సింపుల్గా డాష్ బోర్డ్లో వెళ్ళిపోదాము. అది ఒక ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది కాబట్టి నేను దాన్ని ప్రాప్స్ అని అనుకుంటున్నాను. దాన్ని డీస్ట్రక్చర్ చేస్తున్నాను. PRO ప్రాప్స్లో నుంచి యూజర్ నేమ్ క్యాపిటల్ U ఏమో యూజర్ నేమ్. దీన్ని మళ్ళీ ఏం చేయాలా? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డాష్ బోర్డ్లో రాస్తాను. డాష్ బోర్డ్ పక్కన ఈక్వల్ టు పెట్టేసి దీంట్లో చూపిస్తాను. ఫస్ట్ యూజర్ నేమ్ వచ్చిందో లేదో డాష్ బోర్డ్లో చూద్దాం. చూడండి, డాష్ బోర్డ్ కాంపోనెంట్లో యూజర్ నేమ్ వచ్చింది. డాష్ బోర్డ్ కాంపోనెంట్లో యూజర్ నేమ్ అనేది వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ హెడర్లోది తీసేద్దాం గైస్. ఈ హెడర్లో పంపించడమే వద్దు మనము. దీన్ని కమెంటే చేసేద్దాం లేకుంటే. సింపుల్ థింగ్. ఓకేనా? డాష్ బోర్డ్లోకి పోయింది. ఇప్పుడు నేనేం చేయాలా? కార్డ్కి పంపించాలా. కార్డ్కి ఎలా పంపిస్తాము? సింపుల్ డాష్ బోర్డ్లో పోయి మళ్ళీ కార్డ్కి ప్రాప్స్ రాయాలా. మళ్ళీ కార్డ్కి ఏమి? ప్రాప్స్. నా ఇష్టం, నేను ఏమైనా రాసుకోవచ్చు. నేను డైరెక్ట్గా మళ్ళీ ఏం చేద్దాం? ప్రాప్స్ అని పంపిస్తాం. సేవ్ చేద్దాం. మళ్ళీ కార్డ్లో పోదాం. కార్డ్లో పోయినాక కార్డ్ ఏం చేస్తుంది? ప్రాప్స్ అంటే మనం గుడ్డిగా ఇంకా గుర్తుపెట్టుకోవాలా. కార్డ్ అంటే మనకి ప్రాప్స్ అంటేనే మనకి సింపుల్గా ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది అని. నేను మళ్ళీ లెట్ ప్రాప్స్లో నుంచి ఆడ ఏముంది మనకి? నేను దీని పేరు కూడా అదే ఇచ్చినాను. దీని పేరు కూడా అదే. నేను లేదు యూజర్ నేమ్ 01 ఇస్తాను. ఓకే డన్. యూజర్ నేమ్ 01 కానీ ఇదే పేరు ఉండాలా. మనకేముండాలా? ఇదే పేరు ఉండాలా. సింపుల్గా నేను ఈడ యూజర్ నేమ్ అనేది ఇచ్చుకుంటాను. హలో ఐఎమ్ కార్డ్ కదా. కార్డ్ కాంపోనెంట్లో ఈక్వల్ టు పెట్టేసి ఈ యూజర్ నేమ్ని ఇలా పిలుచుకుందాం. ఇలాగ మనము పిలుచుకుందాం. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. వచ్చిందా గైస్ మనకి చైల్డ్కి కూడా? ఓకే. ఇప్పుడు నేను ఇదే పని ఫస్ట్ ఏం చేస్తానంటే ఈడ పైన కూడా రాస్తాను. ఇది వచ్చేసి మనకి మెయిన్ కాంపోనెంట్ కదా. యాప్ కాంపోనెంట్ COMP ఈజ్ ఈక్వల్ టు మెయిన్గా ఈడ ఉంది. అది మెయిన్గా ఈడ ఉంది. చూడండి, మెయిన్గా యాడుంది? మనకి యాప్లో ఉంది. యాప్లో డాష్ బోర్డ్ ఎవరు? యాప్ యొక్క చిల్డ్రన్. ఆ చిల్డ్రన్కి పంపించినాం. మళ్ళీ కార్డ్ అనేది డాష్ బోర్డ్ చిల్డ్రన్, మళ్ళీ దీనికి పంపించినాం. మీరు ఇక్కడ ఏదైతే డయాగ్రామ్ చూస్తున్నారో ఈ హైరారికీ అనేది జరిగింది. మనము కార్డ్లో డేటా వాడడానికి కోసం మనం ఏం చేసినాం? వాడి పేరెంట్కి పంపించినాం. మళ్ళీ వాడి పేరెంట్ నుంచి దాన్ని యాక్సెస్ అనేది చేసినాము. ఓవరాల్గా మనకి ప్రాప్స్ అండ్ డేటా ఫ్లో అనేది ఇది గైస్. చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగాల. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు మీరు చెప్పాల్సింది నాకు ఒకటి ఉంది గైస్. మనము డాష్ బోర్డ్లో ఒక వేరియబుల్ తయారు చేస్తాను. డాష్ బోర్డ్లో వెళ్ళిపోయి లెట్
లెట్ సంథింగ్ ఏం రాద్దాము, మనకేం గుర్తే రావు ఇవి. స్టూడెంట్ నేమ్ రాద్దాం, STUDENT స్టూడెంట్ నేమ్. ఈ వేరియబుల్స్ గుర్తుపెట్టుకోవాలంటే ఏమంటే ఇది రాయాల. స్టూడెంట్ నేమ్ ఏం పెడదాము, స్టూడెంట్ నేమ్ వచ్చేసి లక్కీ పెడదాం, లేకుంటే ఆది పెడదాం. ఓకేనా, ఆది అని పెట్టేసినాం. ఇప్పుడు మీరు చెప్పాల్సింది స్మాల్ థింగ్. ఈ డయాగ్రామ్ ఓపెన్ చేద్దాము. ఇక్కడ మనకి ఆది అనే వేరియబుల్ అంటే ఆది యొక్క డేటా యాడుంది, డాష్ బోర్డ్లో ఉంది. ఆది అనే డేటా డాష్ బోర్డ్లో ఉంది. నేను ఈ ఆదిని నేను ఈ హెడర్కి ఇవ్వగలుగుతానా గైస్? లేదు. చెప్పాలా గైస్? అందరి నుంచి రిప్లై రావాలా. మనము ఈ ఆది అనే డేటాని ఈ హెడర్ కాంపోనెంట్ ఇవ్వగలుగుతామా? నో, ఫస్ట్ థింగ్. సెకండ్, ఈ ఆదిని నేను పైన యాప్లో వాడగలుగుతానా? నో. డన్ గైస్, గుడ్. మనకి ఇవి రెండు పని చేయవు. ఎందుకు పని చేయవు అంటే మనకి రియాక్ట్ సింపుల్ ఒకటే మాట అంటుంది, నేను ఎవరికి పడితే వాళ్ళకి డేటా పంపించను, ఎవరైతే పేరెంట్ చిల్డ్రన్స్ ఉంటారో వాళ్ళే షేర్ చేసుకోగలుగుతాడు అంటారు. ఏమనంటాడు, ఎవరైతే పేరెంట్ ఉంటాడో వాడు వాళ్ళ పిల్లలకు మాత్రమే ఇవ్వగలుగుతాడు, వాళ్ళ తమ్ముళ్ళకి ఇవ్వలేడు, వాళ్ళ చెల్లెలకి ఇవ్వలేడు, పైన ఉన్న వాళ్ళ నాన్న వాళ్ళకి ఇవ్వలేడు. అంటే హైరారికీ అనేది ఇవ్వలేదు. మనకి ఏదైతే ఈ డయాగ్రామ్ చూస్తున్నామో డేటా ఫ్లో ఏదైతే ఉందో మనకి ఒక బేసిక్ రియాక్ట్ జేఎస్ ఆర్కిటెక్చర్ ఎలా తయారైంది, డేటా అనేది ఓన్లీ పేరెంట్ టు చైల్డ్ మాత్రమే, ఓన్లీ పేరెంట్ టు చైల్డ్ మాత్రమే. ఓకేనా, ఇప్పుడు మీకు డౌట్ రావాలా కూడా అన్న, మనము నార్మల్గా నువ్వు ఉత్త పేరెంట్ టు చైల్డ్ అంటున్నావు కదా, మనకి ఎప్పుడైనా ఈ హెడర్లో యూజ్ వస్తే ఎలాగా వచ్చిందా డౌట్? నేను ఎన్నిసార్లు అని నేను ఉత్త వీళ్ళకే పంపించాలా, నేను పక్కన కూడా ఇవ్వచ్చు కదా. ఆస్తి అనేది ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అన్న తమ్ముళ్ళకు కూడా ఇవ్వచ్చు కదా. ఆ కాన్సెప్ట్ ఎలాగా, డేటా అనేది ఎలా మనం పక్కన పాస్ చేస్తాము, ఎలా మనం మన పేరెంట్కి డేటా ఇవ్వగలుగుతాము? వచ్చినాయా డౌట్స్? రాలేదా? చెప్పాలా గైస్? మనకి బేసిక్ థింగ్ మనకి ఎలా ఉంది ఆర్కిటెక్చర్ అనేది, ఓన్లీ పేరెంట్ టు చైల్డ్ ఉంది. నాకు ఏముందంటే నా డేటా అనేది నేను హెడర్లో కూడా చూపించాలనుకుంటున్నాను. డేటా అనేది ఈ ఆది డేటా ఏదైతే ఉందో ఈ ఆది డేటా నాకు హెడర్లో కూడా చూపించాలా, అది మస్ట్ అండ్ షుడ్ రిక్వైర్మెంట్. అప్పుడు ఎలాగా? రియాక్ట్ అయితే అలౌ చేయదు. దానికోసమే ఒక సపరేట్ కాన్సెప్ట్స్ వచ్చినాయి మనకి. స్టేట్ మేనేజ్మెంట్. సారీ గైస్, మనకి రైటింగ్ అనేది నీట్గా లేదు. స్టేట్ మేనేజ్మెంట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఇది చాలా పెద్ద కాన్సెప్ట్, ఇది లాస్ట్లో చెప్తాను. ఇది మనకి ఇప్పుడు ఏమంత అవసరం కూడా లేదు. మనకి సపరేట్గా దీనికోసం సపరేట్ లైబ్రరీసే తయారైనాయి. రియాక్ట్లో కూడా కొన్ని ఉన్నాయి, హుక్స్ అనే కాన్సెప్ట్, దాని ద్వారా ఇవ్వచ్చు. కానీ మనకి ఏముందంటే సపరేట్ లైబ్రరీస్ ఉన్నాయి. ఆ లైబ్రరీస్ వాడి మనము ఈ ఏదైతే డేటా ఉందో డేటా అంత డేటా మన కాడున్న డేటా కూడా మన పేరెంట్స్కి ఇచ్చేస్తాము. మన కాడ ఉన్న డేటా కూడా మన పేరెంట్స్కి ఇచ్చేస్తాం. మన పేరెంట్స్ ఎవరికి కావాలంటే ఆడ నుంచి తీసుకోవచ్చు. ఎవరికి అవసరం ఉందో ఆ డేటా అనేది పేరెంట్స్ కాడ నుంచి తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి, మన కాడ ఉన్న డేటా మనం ఇవ్వలేం కానీ మన పేరెంట్స్ ఇవ్వగలుగుతారా, ఇవ్వలేరా? ఇవ్వచ్చు. సేమ్ అదే కాన్సెప్ట్. ఇదంతా మనకి రియల్ వరల్డ్లో కనెక్ట్ అయి ఉంటుంది గాయస్. ఇదంతా రియల్ వరల్డ్లో కనెక్ట్ అయి ఉంటుంది. ఇదేం మనకి పెద్ద పెద్ద ప్రోగ్రాంలో అర్థం కావాల్సిన అవసరం లేదు. ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అంతే, బేసిక్ అండర్స్టాండింగ్. ఓకేనా, నా డేటా నేను నా తమ్ముడికి ఇవ్వలేను, అదే డేటా నా పేరెంట్స్కి ఇస్తే నా పేరెంట్స్ నా తమ్ముళ్ళు కూడా ఇవ్వగలుగుతారు, వేరే వాళ్ళకు కూడా ఇవ్వగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ కాడ యాక్సెస్ ఉంది. వాళ్ళ కాడ ఏముంది? యాక్సెస్. ఆ డేటా నా కాడ ఉన్నంత వరకు నేను పక్కన ఇవ్వలేను. అదే డేటా నేను పైన పేరెంట్లో పెట్టేస్తే ఆ పేరెంట్ నుంచి ఎవరికి కావాలంటే వాళ్ళు యాక్సెస్ తీసుకుంటారు, ఎవరికి కావాలంటే వాళ్ళు యాక్సెస్ అనేది తీసుకుంటారు. ఇదంతా కాన్సెప్ట్ పేరు వచ్చేసి స్టేట్ మేనేజ్మెంట్. అది తర్వాత విషయం, తర్వాత చూద్దాం. ఇప్పుడు వరకు మీ మైండ్లో మాత్రం ఇదే ఉండాలా. ఎవరైనా రియాక్ట్ జేఎస్లో డేటా ఫ్లో ఎలా ఉంటుంది అంటే సింపుల్ థింగ్, పేరెంట్ టు చైల్డ్. ఆ ప్రాసెస్ని ఏమంటారు? ప్రాసెస్ పేరు వచ్చేసి ప్రాప్స్. ఓకేనా గైస్, అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఈరోజు క్లాసు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, క్లారిఫికేషన్ చేస్తాను.
జస్ట్ బ్రో క్లియర్. క్లియర్గా ఉందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో బ్రో. ఇంకా గైస్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగాల. చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్స్ ఈరోజు జరిగినవి, చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగాల. అన్న మనం రియల్ వరల్డ్ లో క్లాస్ కాంపోనెంట్స్ వాడడం కదా, వాడం గైస్. క్లాస్ కాంపోనెంట్స్ ఓన్లీ ఫంక్షనల్ కాంపోనెంట్స్. ఓన్లీ ఫంక్షనల్ కాంపోనెంట్స్. అది కూడా ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఎందుకు అంటే ఇప్పుడు ప్రెజెంట్గా మనకి రియాక్ట్ జేస్లో అప్డేట్స్ ఎలా వచ్చినాయంటే ప్రతిదీ మనకి ఫంక్షనల్ కాంపోనెంట్స్ కాడికే పుష్ చేస్తుంది. ప్రతిదీ మనకి ఫంక్షనల్ కాంపోనెంట్స్ కాడికే పుష్ చేస్తుంది. ఓకేనా? మీరు ఎవరినైనా అడగండి, ప్రజెంట్ ప్రతి కంపెనీలో ఓన్లీ ఫంక్షనల్ కాంపోనెంట్సే వాడతారు, క్లాస్ కాంపోనెంట్స్ వాడరు. ఓకేనా? కాంపోనెంట్స్ అంటే మనకి సింపుల్గా మనం రాసే విధానం చేంజ్ అవుతుంది క్లాస్ కాంపోనెంట్స్లో. దాంట్లో కూడా సేమ్ ఇదే స్ట్రక్చర్. అది కూడా ఇప్పుడు ఇక్కడ నేను ఫంక్షన్ రాసినాను, దాని బదులు ఏం రాస్తాను, దాని బదులు మనము క్లాస్ రాస్తాం అంతే. క్లాస్ కాంపోనెంట్ తయారు చేస్తాం. డిఫరెన్స్ అదే. కానీ మనకి మన ఫంక్షనల్ కాంపోనెంట్స్లో చాలా కొత్త ఫీచర్స్ వచ్చినాయి. హుక్స్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పటి నుంచి మనకి చాలా చేంజెస్ జరిగినాయి. మనము ఒక చిన్న పని చేయాలంటే జస్ట్ ఒక లైన్ ఆఫ్ కోడ్ రాసేసి మనం స్టేట్స్తో ఎలా కావాలంటే అలా ఆడచ్చు, డేటాతో ఎలా కావాలంటే అలాగా ఆడచ్చు. అప్డేట్ చేయడం, డిలీట్ చేయడము, దాన్ని రిమూవ్ చేయడము, దాన్ని డిస్ప్లే చేయడము, స్పాట్లో మనకి అప్డేట్స్ చేయడము. ఇప్పుడు నేను ఏదైనా బటన్ క్లిక్ చేస్తే నాకు డేటా చేంజ్ అవ్వాలంటే అదంతా పని మనకు ఫంక్షనల్ కాంపోనెంట్స్లో చాలా ఈజీగా అవుతుంది. అదంతా మనకి చాలా ఈజీగా అవుతుంది. ఓకేనా గైస్? ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ అన్న. ఇంకా గైస్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగాల. ఎవరికేం డౌట్స్ లేవా? నో బ్రో. yes. డన్ గైస్, డన్. ఓకే గైస్, మళ్ళీ మనం రేపు కనెక్ట్ అవుదాము. ఓకేనా? ఏదైతే మనకి చాలా ఇంపార్టెంట్ అయిన క్లాస్ చూడండి, ప్రాక్టీస్ అనేది చేయండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే పక్కా మనకి ఏముంది గ్రూప్లో కానీ లేకుంటే పర్సనల్ కానీ మెసేజ్ చేయండి, నేను క్లారిఫికేషన్స్ అనేది ఇస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్. రేపు క్లాస్ మార్నింగ్ అన్న? రేపు క్లాస్ మార్నింగ్ ఉండదు, ఈవినింగే ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు ఇదంతా ప్రాక్టీస్ చేయాలి. నేను పోస్ట్ చేస్తాను ఇప్పుడు ప్రతి ఒక్కరికి. నేను గ్రూప్లో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్, పక్కా ప్రాక్టీస్ చేయాల్సిందే. రేపు మళ్ళీ ఈవినింగ్ కనెక్ట్ చేసుకుందాము. మండే నుంచి డైరెక్ట్గా, లేకుంటే మండే నుంచి ఆర్ఎల్స్ మండే నుంచి మనం నార్మల్ మార్నింగ్ టైమింగ్స్ అనేది చేద్దాము. మండే నుంచి నార్మల్ మార్నింగ్ టైమింగ్స్ ఉంటాయి. రేపు ఒక్కటి క్లాస్ మాత్రము మనకి ఈవినింగే ఉంటుంది. లేకుంటే రేపు ఎల్లుండి క్లాస్ కూడా చెప్పను. ఒక్కొక్కసారి సాటర్డే సండే కదా, నార్మల్గా నేను ఎక్స్క్లూడ్ చేస్తాను సాటర్డే సండేస్. కానీ ఇదంతా ప్రాక్టీస్ చేయండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కన్సల్ట్ అవ్వండి. ఓకేనా? ఓకే అన్న. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ.